దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరి ఆశ మేరకు, మీ అందరి విజ్ఞాపన మేరకు, చాలామంది అడిగినటువంటి కారణాన్ని బట్టి కూడా నా సాక్ష్యాన్ని ఆలస్యం చేయకుండా మీ అందరితో కూడా పంచుకోవాలని, మరి ప్రాముఖ్యంగా నా వంటి పాప జీవితంలో ఉన్నటువంటి అనేక మందిని బయటికి తీసుకుని రాగలిగేటువంటి ఒక కారణం, ఒక అవకాశం నా సాక్ష్యమే ఉంటుందని విశ్వాసంతో నేనైతే ముందుకు రావడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నానండి. నా పేరు హేమంత్ అని అనుకుంటూ ఉంటారు, కాదండి, నా పేరు హేమాను. 88వ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు, దావీదు సంస్థానంలో పనిచేసినటువంటి గొప్ప కీర్తనాకారుడు, గొప్ప సంగీతకారుడు, అలాగే సమూయేలు గారికి మనవడు, అలాగే లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. దేవుడు మూలంగా అమ్మకి ప్రేరేపించబడి ఆ చిన్నకాల సమయంలో, పుట్టిన సమయంలో చాలా పేర్ల కొరకు వెతుకులాడుతున్నటువంటి సమయంలో మా అమ్మగారికి దేవుడు ప్రేరేపించి ఈ పేరు పెట్టడం అనేటువంటి దాన్ని కూడా దేవుడు సిద్ధపరిచారు. ఏదైనప్పటికీ కూడా నా ఫ్యామిలీ గురించి ఒక విషయంలో తెలియపరిచి నా సాక్షి జీవితంలోకి నేను వెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ఒక మాట అయితే మాత్రం ముందుగానే చెప్తా ఉన్నానండి, నా జీవితాన్ని, నా సాక్ష్యాన్ని ఏదో కొంత సమయంలో, ఒక 2-3 గంటల్లో, లేకపోతే కెమెరా ముందు తెలియపరచాలంటే అది జరిగేటువంటి విషయం అయితే కాదండి. అది సమయం సరిపోదు నా జీవిత సాక్ష్యాన్ని తెలియపరచడానికి. కానీ ఉన్న సమయంలోనే కొంత సమయాన్ని వినియోగించుకొని కొంతవరకైనా సరే పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మా ఫ్యామిలీస్ అన్నీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీసే. అలాగని చెప్పి హయ్యర్ మిడిల్ క్లాస్, హయ్యర్ రేంజ్ అని కూడా అనట్లేదు, కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. కాకినాడలో నేను జన్మించాను. పెరగడం అయితే మాత్రం సామలకోటలో పెరిగాను. తిరగడం అయితే మాత్రం హైదరాబాద్, వైజాగ్, ఇంకా అన్ని చోట్ల కూడా తిరగందంటూ కూడా ఏమీ లేదు, అన్ని చోట్ల కూడా తిరగడం అయితే జరిగింది. వాస్తవానికి మా తాతయ్య గారు గొప్ప దేవుని యొక్క సేవ జరిగించి రీసెంట్గా ఒక 5 years క్రితమే ఆయన ప్రభువునందు నిద్రించడం అయితే జరిగింది. ఆయన పేరు పారా సమూయేలు గారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన యొక్క ప్రార్థనలే అంటానండి. ఈరోజు నేను ఇలా మారాను అంటే దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఆయన గోజాడినటువంటి ప్రార్థనలకి తగినటువంటి జవాబునే అంటాను. ఎందుకంటే నా కొరకు ఈ భూమి మీద అంతగా ప్రార్థించినటువంటి వ్యక్తులు నా తల్లి కూడా ఉండరేమో, నా తండ్రి కూడా ఉండరేమో, కానీ మా తాతయ్య గారు నా కొరకు అంతగా ప్రార్థించారు, నా సంఘం అంతగా ప్రార్థించారు, తర్వాత నా కుటుంబీకులు కూడా ఎంతగానో ప్రార్థించారు. ఆ ప్రార్థనలన్నిటికీ కూడా తగినటువంటి ఒక ఫలితాన్ని, ఒక జవాబుని దేవుడి రోజున మీ అందరి ముందు కూడా నా ద్వారాగా నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడడం జరిగింది. అయితే ఆయన గొప్ప పరిచయం చేశారండి, గొప్ప సేవ జరిగించుకుంటూనే వెళ్ళారు. ఆయన పుట్టుక క్రైస్తవులు అయితే కాదు, ఆయన కూడా సంబంధమైనటువంటి సాంప్రదాయాల నుంచి, అన్య సంబంధమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తే. ఆయన మొత్తానికి దేవుని తెలుసుకున్నారు. దేవుని తెలుసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి నిర్విరామమైనటువంటి పరిచయం ఆయన చేయడానికి కూడా ఇష్టపడ్డారు. ఏది కూడా ఆశించేవారు కదండి, ఏది కూడా ఆలోచించి ఏదో ఆశపడి ఏదో కోరుకొని స్వార్థంగా దేవుని యొక్క పరిచర్య చేసిన వ్యక్తి అయితే కాదు. 50 సంవత్సరాలు పరిచర్య చేసిన ఆ తర్వాత ఆయనకంటూ ఒక నూతనమైనటువంటి గృహాన్ని, ఆయనకంటూ ఒక సొంత మందిరాన్ని కట్టుకోవడం అయితే జరిగింది. వాస్తవానికి ఆయన ఒక స్కూల్ ప్రిన్సిపల్ అండి. మా అమ్మమ్మ గారు కూడా ఆ స్కూల్లో ఒక టీచర్గానే వర్క్ చేశారు. మా అమ్మగారి సైడ్ అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు. మా నాన్నగారి సైడ్ అంతా కూడా హైలీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు. మా నాన్నగారి వైపు అంతా కూడా వ్యాపారవేత్తలు, మా అమ్మగారి వైపు అంతా కూడా ఎడ్యుకేటెడ్. మొత్తం అందరూ కూడా, ఇప్పుడు ఎవరు మా అమ్మగారి వైపు నుంచి నేను మాట్లాడదలిచినా సరే ఇంచుమించుగా అందరూ కూడా బాగా చదువుకుని మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడిపోయినటువంటి వ్యక్తులే. అయితే తాతయ్య గారు పారా సమూయేలు గారు, దైవజనులు పారా సమూయేలు గారు ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో దేవుడి యొక్క స్వరాన్ని ఆయన వినడం అయితే జరిగిందండి. దేవుడి యొక్క పిలుపుని పొందుకున్నారు. ఉన్నపాటిగా ఉద్యోగాన్ని రిజైన్ చేసి దేవుని యొక్క సేవలోకి రావాలి అనేటువంటి ఆయన యొక్క ఆలోచన చాలామంది కుటుంబీకులకి ఆందోళన కలిగించింది. భార్య గారు ఒప్పుకోలేదు, కుటుంబీకులు ఒప్పుకోలేదు. ఇంత బంగారం లాంటి, ఇంత మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదులుకొని
ఆ దేవుడి సేవ అంటూ ఉద్యోగాన్ని రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఏంటి? పోనీ రిటైర్డ్ అయిన తర్వాత ఏమన్నా చేయొచ్చు కదంటే లేదు, రిటైర్డ్ అయిన తర్వాత దేవుని సేవ చేయడం అనేటువంటిది గొప్పది కాదు, కానీ ఉద్యోగంలో ఉండగానే ఉద్యోగాన్ని సైతం దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు పరిచర్య చేయడం అనేటువంటిదే నిజమైనటువంటి సేవా విధానం అని చెప్పి ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా కష్టాలు పడ్డారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నారు, చాలా నిందలు అనుభవించారు. ఆయన చేసిన పరిచర్యని కానీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏడవనటువంటి సందర్భం, ఏడవనటువంటి సమయం కూడా ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుందండి. అంతగా అయితే ఇలా ఆయన పరిచర్య చేసుకోవడం మొదలెట్టారు. అమ్మమ్మ గారు ఒక్కరు కాళ్ళ మీదే 3 పిల్లలను పోషించడం, 2 మామయ్యల్ని, మా అమ్మగారిని. చాలా కష్టపడ్డారంట, చాలా ఏడ్చేవారంట. మా అమ్మమ్మ గారు కూడా చాలా ఏడ్చేవారంట. ఎందుకు వచ్చింది అని చెప్పి ఈ బాధలు అన్నీ కూడా వదిలిపెట్టి వచ్చేయమని చెప్పి వాళ్ళ అమ్మగారు కూడా చెప్తూ ఉండేవారంట. అలాంటి వాడితో సంసారం ఏం చేస్తావు, అలాంటి వాడితో కలిసి ముందుకేం వెళ్తావు, వదిలి వచ్చేయచ్చు కదా, నేను బాగా చూసుకుంటాను కదా అని వాళ్ళ అమ్మగారు అన్నప్పటికీ కూడా అమ్మమ్మగారు ఇప్పుడు ఒకటే మాట అనేవారంట, ఏమీ తెలియనటువంటి అమాయకుడమ్మ, పాప ఆయనకి ఏమీ కూడా తెలియదు, నేను కూడా వదిలి వెళ్ళిపోతా, ఆయన పిచ్చోడైపోతాడమ్మ అని చెప్పి తాతయ్య గారి యొక్క అమాయకత్వాన్ని, తాతయ్య గారి యొక్క నిజాయితీని, ఆయన ఒక మంచితనాన్ని అర్థం చేసుకున్నటువంటి అమ్మమ్మ గారు మరణం వరకు కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదండి. చాలా పరిచర్య చేశారు, చాలా సంఘాలు కట్టారు, చాలా పరిచర్లో ఆయన రక్తాన్ని చెమటగా మార్చి పరిచర్య చేసిన అనుభవాలు లేకపోలేదు. భయంకరమైనటువంటి బురద ప్రాంతాల్లో నడుచుకుంటూ పడిపోయిన రోజులు ఉన్నాయి. సైకిల్ మీద చాలా దూరం వెళ్ళి పరిచర్య చేసుకుని రామేశ్వరం అని, రాగంపేటని, పెనుమర్తిని, ఇలా చాలా పవరా అని, ఇలాగా చాలా ఊర్లు ఉన్నాయి. చాలా చోట్లైన పరిచయం అయితే చేయడం జరిగేది. ఆయన తెల్లవారుజాను సైకిల్ మీద వెళ్ళిపోయి ఒక అరుగు మీద కూర్చుంటే ఒక్కొక్కసారి కానిస్టేబుల్ వచ్చి ఆయన కొట్టడం కూడా జరిగింది. కొంతమంది గిట్టన వారి సైతం ఆయన యొక్క సైకిల్ టైర్లు కోసేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా పల్లెతో ఒక మాట కూడా అనడం అనేటువంటిది ఆయన యొక్క జీవితంలో లేదండి. అలాగే అప్పుడైతే సైకిల్ ప్యాచ్లు వేసే వాళ్ళు కూడా లేరు. అయితే వాళ్ళు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ సైకిల్ని అలా ఎత్తుపట్టుకొని రావడం అయితే జరిగింది. చాలా కష్టపడ్డారు దేవుని కొరకు. చనిపోయేటువంటి సమయానికి ఆయన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ 500 రూపాయలు మాత్రమే. మీరు నమ్ముతారో లేదో, ఏమీ సంపాదించలేదు, కానీ చాలా శ్రేష్టమైనటువంటి సంఘాలని, చాలా శ్రేష్టమైనటువంటి ఆత్మలను అయితే సంపాదించుకోవడానికి ఆయన అయితే ఇష్టపడ్డారు. కానీ ఆయనకి ఉన్నటువంటి ఏకైక కోరిక ఏదన్నా ఉందంటే, ఆయన ఈ సేవలోకి వచ్చిన తర్వాత లేకపోతే తర్వాత రోజుల నుంచి చనిపోయేటువంటి ఆఖరి సమయం వరకు కూడా, అంటే ఆయన యొక్క కడ ఊపిరి వదిలిపెట్టేటువంటి సమయం వరకు కూడా ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఆశ, ఏకైక కోరిక ఏదన్నా ఉందంటే నన్ను సేవకుడిగా చూడాలి అనే ఆలోచనతోనే ఆయన చనిపోయారు. ఆయన చనిపోయేటువంటి సమయానికి కూడా నేను మారుమనసు పొందలేదు. ఆయన చనిపోయిన అనంతరమే దేవుడు నన్ను పిలుచుకోవడం అయితే జరిగింది. చాలా సంఘాలు కట్టుకున్నారు. ఆయన మంచం మీద పడిపోయి ఇంకా లాస్ట్ స్టేజ్లో కూడా ఆయన నిరంతరము కూడా స్మరించేటువంటి ఏకైక మాట ఏదన్నా ఉందంటే, నేను కష్టపడి కట్టుకున్నటువంటి సంఘాలని దోచుకుంటారో, నా సంఘం ఏమైపోద్దో, నా బిడ్డలు ఏమైపోతారో, నా గొర్రెలు ఏమైపోతాయో, దొంగలు ఉన్నారమ్మా, మంచి సావుకులు లేరమ్మా, దోచుకునేటువంటి వ్యక్తులు ఉన్నారమ్మని చెప్పి మంచం మీద ఆయన కన్నీళ్ళు విడుస్తూనే తన తుదిశ్వాసను కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నించారు. కానీ వాస్తవానికి ఆయన అన్నట్టుగానే జరిగింది. చాలామంది నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మా మధ్యన మసిలి, మా మధ్యన బ్రతికి, నమ్మకమైనటువంటి పలుకుతూ చాలామంది సంఘాలను దోచుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. వారిని బట్టి నేనేమీ బాధపడట్లేదు. సంఘాలు పోయినాయి అనేటువంటి దుఃఖం కూడా నాకు ఎంతమాత్రం కూడా లేదు. కానీ ఎన్ని సంఘాల మనుషులు కట్టుకున్నప్పటికీ కూడా సంఘాన్ని దేవుడు ఒక విధంగానే చూస్తూ ఉన్నాడు, వధువు సంఘంగా. కాబట్టి చాలామంది దోచుకున్నారండి. చాలామంది ఆయన్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆయన్ని అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అందులో సేవకులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి సంఘాలన్నీ కూడా పోయినాయి. సంఘాలన్నీ కూడా ఇంచుమించుగా, ఎందుకంటే కుటుంబంలో సేవ చేసే వాళ్ళు ఎవరూ కూడా లేరు. అలాగని చెప్పి ఇద్దరు మామయ్యలు కూడా అర్ధాయుష్మంతులుగానే వాళ్ళు నిద్రించడం జరిగింది. తర్వాత కూడా నేను లేట్గా రావడం అయితే జరిగింది. ఈ లోపు కొన్ని ప్లాన్లో ఏంటో అది ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఒక ఉద్దేశంతోనే సంఘాలన్నీ కూడా కొంతమంది దోచుకున్నారు అనేటువంటి వార్తలు కూడా, అనేటువంటి కారణాలు కూడా చాలాసార్లు కనబడుతూ ఉంటాయి. దాని గురించి మేము అయితే పట్టించుకోవడానికి కూడా ఏ విధంగా కూడా ఇష్టపడట్లేదు. తర్వాత కొన్ని సంవత్సరాలకి దేవుడు నన్ను పిలుచుకోవడం కూడా జరిగింది. పిలుచుకున్న తర్వాత నేను పరిచర్య చేసే విధానం కూడా
మీ అందరికి కూడా తెలుసు. కానీ ఆయనకున్న ఏకైక కోరిక హేమాను సేవకుడు అవ్వాలి, హేమాను సేవకుడిగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని సంఘంలోకి ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎక్కడ మీటింగులకు వెళ్ళినా సరే ఆయన చెప్పి ప్రార్థిస్తూ ఉండేవారంట. బహుశా వాళ్ళ యొక్క ప్రార్థనలు ఈ రోజున జవాబుగా నా జీవితాన్ని మార్చినాయి అని కూడా అనుకోవడానికి సందేహం లేదని అంటాను. మొత్తానికి మారేను, సేవకుడిగా నిలబడేను. ఇప్పుడు తాతయ్య గారు కష్టపడి సంపాదించినటువంటి ఒక 3 సంఘాలని నేనైతే నడిపిస్తూ ఉన్నాను. మిగతా సంఘాలు దోచుకోవడం జరిగింది, వాటిని వదిలిపెట్టేయడం కూడా జరిగింది. 3 సంఘాల్లో మాత్రం చాలా నమ్మకంగానే దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు, వాక్యంలో వర్ధిల్లుతూ ఉన్నారు. అయితే తాతయ్య గారు సేవకుడు అవ్వాలి అని చెప్పి అంటున్నప్పుడు మా అమ్మగారు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా అంటూ ఉండేవారంటే, సేవకుడు అంటావేంటి? ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, హేమాను లోకంలో ఎలా పడిపోయాడో తెలియదు ఏముంది, ఆయనకు ట్రైనింగ్ ఉందా, పోనీ మీతో ఏమైనా తిరిగిన అనుభవాలు ఉన్నాయా, వాక్యం పట్ల ఏ అవగాహన ఉంది, ఏమీ తెలియని వ్యక్తిని సేవకుడు అవ్వాలంటే ఎలాగవుతుంది అని చెప్పి కుటుంబీకులు కూడా చాలాసార్లు నా గురించి తాతయ్య గారు ఎదుట అవహేళన చేస్తూ కూడా మాట్లాడుతూ ఉండేవారంట. కానీ తాతయ్య గారికి ఒక విశ్వాసం ఉందండి, ఎప్పటికైనా సరే నన్ను మార్చుకుంటాడు దేవుడు అనే విశ్వాసం ఉందనుకుంటాను. ఆయన చనిపోయిన కొంతకాలానికి ఆయన బైబిల్ తెరిచినటువంటి మా అమ్మగారికి కనబడింది, హేమాను సేవకుడు అవుతాడు. సేవకుడు అయిన తర్వాత కొన్ని సంఘాలు ఈ వ్యక్తి యొక్క రాకని గౌరవించాలని చాలా మాటలైతే మాట్లాడి రాసుకోవడం అయితే కూడా జరిగింది. అంటే ఆయనకున్న విశ్వాసం అంత గొప్పది. వాస్తవానికి ఆయన యొక్క ప్రార్థనలో, సంఘ ప్రార్థనలు అన్నిటికీ మించి దేవుని యొక్క మహోన్నతమైన కృప ఈరోజు నన్ను సేవకుడిగా అయితే మార్చుకోవడం అయితే జరిగింది. ఎక్కడికైనా ట్రైనింగ్ పంపుతాను బాబు అని అంటూ ఉండేవారు. 8th, 9th, 10th కూడా నేను యూకేలో చదువుకోవడానికి చాలా అవకాశాలు వచ్చినాయి, కానీ చదివే ఇంట్రెస్ట్ నాకు లేకపోయింది. తర్వాత కూడా నాకు చదువుల మీద ఇంట్రెస్ట్ అంతా పోవడం అయితే కూడా జరిగింది. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఈ రోజు వరకు మా తాతయ్య గారి వెంట ఏ రోజు కూడా తిరగలేదండి, ఏ సేవకుడి వెంట కూడా తిరిగి తరబేది పొందుకోలేదండి. నేను ఏ యూనివర్సిటీలో కూడా ట్రైనింగ్ అనేటువంటిది పొందుకోలేదండి. కేవలం దేవుని యొక్క పిలుపుని గౌరవించి ఆయన యొక్క పిలుపుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో వచ్చిన మొదలు ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క కృప మూలంగానే, ఆయన ఆత్మ నడిపింపులోనే నేను వెళ్తూ ఉన్నాను తప్ప నాకు ఏ విధమైన ట్రైనింగ్లు లేవు. నేను ఎక్కడ కూడా ఏ తరబేతిలో కూడా పొందుకోలేదు. అయితే సేవకుడు అయ్యాను, అదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిజానికి మీకు అనుమానం కూడా రావచ్చు, అదేంటి ట్రైనింగ్ లేకుండా ఇలాగ వాక్యం చెప్తున్నారా, ఇన్ని నిగూఢమైనటువంటి సత్యాలు, ఇన్ని మర్మాలు మీకు ఎలా తెలుస్తాను అంటే దేవుని యొక్క కృప. నమ్మే వాళ్ళు ఉండొచ్చు, నమ్మకపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు, అది నేను అంతగా నేను పట్టించుకోవాలనుకోవట్లేదు. కానీ దేవుడు తెలుసు, నా సంఘానికి తెలుసు, నా కుటుంబానికి అంతకంటే కూడా ఎక్కువ తెలుసు. అయితే సేవకుడు అయితే అయ్యాను, ఈ రోజు వరకు కూడా నేను సేవకుడిని అయితే అయ్యాను. అయితే నా గత జీవితం గురించి చెప్పాలని ఆశపడుతున్నానండి. ఇది నేను సేవకుడు అవ్వడానికి తగినటువంటి కృప, చేసిన ప్రార్థనల యొక్క వివరణ. అసలు నా గత జీవితం ఏంటి, నేను ఎక్కడ చదువుకున్నాను, ఎక్కడ పెరిగాను, నేను ఎందుకు పడిపోయాను, లోకంలో ఎప్పుడు కలిసిపోయాను అనేటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడానికి కొంత సమయాన్ని అయితే తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను చిన్నతనం నుంచి కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తినండి. నేను వేసిన డయాగ్రామ్స్ చాలా సంవత్సరాల పాటు స్కూల్ యాజమాన్యం వాళ్ళ యొక్క షోకేసుల్లో సైతం భద్రపరుచుకొని చాలా పెద్ద స్కూల్స్కి పోటీలకి కూడా నన్ను పంపిస్తూ ఉండేవారు. స్కూల్ తరపున మంచి ఆర్టిస్ట్ని, చాలా క్రీడల్లో కూడా కొంత నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తిని. ఒక ఏజ్ వరకు కూడా బాగానే పెరిగాను, బాగానే చదువుకున్నాను. అంత బాగా వెళ్తున్నటువంటి సమయంలో ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇంచుమించుగా 10th స్టాండర్డ్ ఆ టైంకి వచ్చిన తర్వాత నెమ్మదిగా నేను లోకంలో పడిపోవడం అయితే జరిగిందండి. చదువుల మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం జరిగింది, ఫ్రెండ్స్తో సాంగత్యం చేయడం జరిగింది, కాలేజెస్ మానేయడం, స్కూల్స్ మానేయడం, బంక్ కొట్టడం, అమ్మ నాన్నగారికి ఏమీ కూడా చెప్పకుండా బయటికి షికారులు చేయడం, ఇలాంటివన్నీ కూడా మొదలైపోయినాయి. స్టార్టింగ్లో సినిమాలకు వెళ్ళడం, స్టార్టింగ్లో పార్కులకు వెళ్ళడం మాత్రమే మొదలైంది. కానీ ఆ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఫేజు తర్వాత రోజుల్లో భయంకరమైన వ్యసనాల్లో కూడా నడిపించేస్తుందని బహుశా నేను కూడా ఎప్పుడు కూడా ఊహించుండకపోవచ్చేమో. అయితే బాగానే వెళ్ళాను, కానీ తర్వాత స్టడీస్లో ఇంట్రెస్ట్ చూపలేకపోయాను. తర్వాత మీరు థంబ్నెయిల్లో కానీ లేకపోతే వీడియో ఎండింగ్లో పెట్టే ఒక షార్ట్ వీడియోలో కానీ సీ ఉంటుంది, సముద్రం ఉంటుంది. ఆ సముద్రం దగ్గర నేను ఈ థంబ్నెయిల్ ఎందుకు క్రియేట్ చేశానంటే, మొట్టమొదటిగా
నేను ఏ చోటైతే బియర్ తాగానో, నేను మొట్టమొదటగా ఏ చోటైతే స్మోక్ చేశానో ఆ ప్రదేశంలో నుండే మొట్టమొదటగా నా సాక్ష్యానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ అందించాలని నేను కోరిక కలిగి ఉన్నాను కనుక అది పెట్టడం అయితే జరిగింది. అయితే నెమ్మదిగా అలవాట్లు అయిపోయినాయి. నెమ్మదిగా సిగరెట్ అనేటువంటిది, నెమ్మదిగా స్మోకింగ్, మందు త్రాగడం అనేటువంటిది, ఇంకా లోకంలో చెయ్యని పాపం అంటూ కూడా ఏమీ లేదు. అన్ని పాపాలు కూడా చేశాను. 5 years చేశానండి. 5 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు చేసేటువంటి ఆ పాపం అంతా కూడా ఒక 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాను. అంతగా ఆ పాపంలో కూరుకుపోయాను, అంతగా పాపంలో జీవించాను, అంతగా పాపంలో బ్రతికాను. ఎన్నోసార్లు చనిపోయి బ్రతికినటువంటి సందర్భాలు లేకపోలేదు. ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుని దేవుని మూలంగా తప్పించబడినటువంటి సందర్భాలు లేకపోలేదు. ఎన్నోసార్లు మా బంధువుల ద్వారాగానే మా తల్లిదండ్రులు నన్ను బట్టి అవమానించబడినటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఎప్పుడు మారతావు, సిగ్గేస్తుంది మాకు, తలెత్తుకోలేకపోతున్నాం అన్నటువంటి బంధువులే ఈ రోజున నా మార్పుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఏ బంధువులైతే నన్ను నిందించారో, నన్ను అవమానించారో అదే బంధువులు ఎదుట నా తలను ఎత్తిన దేవుడండి. ఏ బంధువుల ముందైతే నా తల్లిదండ్రుల యొక్క తలలో నన్ను బట్టి దించుకునేవారో ఈ రోజున చాలా ప్రభునందు అతిశయిస్తూ వాళ్ళ ఎదుట నా తలలో, మా తల్లిదండ్రుల యొక్క తలని ఎత్తగలిగేటువంటి స్థితిలో ఉంచాడు నా దేవుడు. ఈ రోజున ఏ బంధువులైతే హేమాన్ ఇంకా మారడో, ఇంక వీడికి చెప్పడం కూడా వేస్టే, ఇంకా పరుగు పోయింది అన్నటువంటి వ్యక్తులే ఈరోజు నేను సాక్ష్యం చెప్తూ ఉంటే నా మందిరంలో కూర్చొని చప్పట్లు కొట్టేవారిగా దేవుడు నిలబెట్టాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నానండి. చిన్న వాటితోనే మొదలైంది నా జీవితం అంతా కూడా. వాస్తవానికి నేను ఒక గార్డెన్ పార్టీకి వెళ్ళాను ఫ్రెండ్స్తో, ఒక 10 members 12 members నేను గార్డెన్ పార్టీకి వెళ్ళడం అయితే జరిగింది. అట్ ది ఏజ్ ఆఫ్ 18, 17 ఆ ఏజ్లో. అయితే సరదాగా ఆ ఏజ్ అంతా కూడా సరదా చేసేటువంటి ఏజ్. అయితే ఈ సమయంలో ఒక ఫ్రెండ్ ఎవరో ఎలాగా బీచ్కి గార్డెన్ పార్టీకి వచ్చాం కాబట్టి ఈ వాతావరణంలో బీర్ తాగితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఆ వ్యక్తికి ఆల్రెడీ బీర్ తాగడం అనేటువంటిది బహుశా అలవాటు అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి త్రాగడం మొదలుపెట్టడం తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతమంది త్రాగుతారు నాతో పాటుగా, బీర్ ఎంతమంది తాగుతారు, ఎంతమందికి అలవాటు ఉందంటే, వాస్తవానికి ఎప్పుడు నేను బీర్ తాగలేదు, ఎప్పుడు కూడా నేను సిగరెట్ అనేటువంటిది కూడా ముట్టలేదు. కానీ ఫస్ట్ టైము అక్కడ నాకు ఏ అలవాటు కూడా లేదనంటే నేను ఎక్కడ చులకనైపోతానో, ఎక్కడ తక్కువగా చూస్తారో అనేటువంటి ఆలోచనతో నేను కూడా తాగుతాను, నేను చాలాసార్లు తాగానని చెప్పి ఒక అబద్ధం ఆడడం అయితే జరిగింది. అయితే వాళ్ళు తీసుకుని వచ్చేసారు, డబ్బులు ఇచ్చిన తర్వాత అన్నీ కూడా తీసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తాగితే బీర్ అందరూ వామిట్ చేసుకుంటారంట, ఎందుకంటే చేదుగా ఉంటుందంట. కానీ ఫస్ట్ టైం తాగినప్పటికీ కూడా నాకు వామిటింగ్ ఏం లేదు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా నమ్మారు, అమ్మో హేమన్కి చాలా బీర్ తాగడం కూడా అలవాటు అని చెప్పి. అంటే ఆ ఏజ్లో కొంచెం గొప్ప కదా. తర్వాత సిగరెట్ స్మోకింగ్ అనేటువంటి అలవాటు కూడా నాకు లేదు. ఫస్ట్ టైం సిగరెట్ కాలిస్తే కాఫ్ వస్తుందంట, కానీ నాకు ఆ కాఫ్ కూడా రానివ్వలేదు సాతాను. అప్పుడు కూడా నేను చాలా పెద్ద హీరోని లా ఫీల్ అయిపోయాను. పెద్ద హీరోలాగా నేను డ్రింక్ చేయడం వచ్చు, నాకు స్మోక్ చేయడం వచ్చు అన్నట్టుగా ఒక హీరోగానే ఫీల్ అయ్యేవాడిని. అది వీక్లీ వన్స్, లేకపోతే ఎప్పుడన్నా పార్టీస్, లేదంటే ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు అలాగా నెమ్మదిగా అలవాటు చేసుకున్నటువంటి ఆ పొరపాటు చివరికి అది త్రాగకుండా ఉండలేనంత రీతిలో నేను వెళ్ళిపోవడం జరిగిందండి. సరదాగా కోసం మొదలుపెట్టినటువంటి ఆ అలవాటు లేకపోతే నేను ఇంకా బ్రతకనేమో అన్నంతగా మారిపోయాను. అంత భయంకరమైనటువంటి వ్యసనకారుడిగా నేను మారిపోవడం జరిగింది. నేను ఉదయం వెళ్తే నైట్ ఏ టైం వస్తానో కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నేను చేసేటువంటి పని ఏదన్నా ఉందంటే త్రాగడం. అంత వ్యసనంలో నేను మెలిగిపోయాను. అంతగా ఆ త్రాగుడు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి రోగంలోకి నేను మునిగిపోవడం జరిగింది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇలా తాగేస్తున్నానండి, నా హెల్త్ పాడైపోతుందేంటి, లేదంటే తర్వాత త్రాగకపోతే నిద్ర పట్టట్లేదేంటి, త్రాగకపోతే మైండ్ పనిచేయట్లేదేంటి అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మానాలి అని 1-2 days నేను అనుకున్నప్పటికీ కూడా మానలేకపోతూ ఉండేవాడినండి. భయం వేసేది, అదేంటి నాకు అలవాటు అయిపోయింది అని చెప్పి ఎంతగా నేను ప్రయత్నించినప్పటికీ కూడా ఆ వ్యసనంలో నుండి నేను ఇక బయటికి రాలేకపోయానండి. నిజంగా చెప్తా ఉన్నాను, ఒకవేళ యవనస్తులు ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే పొరపాటును కూడా
ఫ్రెండ్స్ ముందు చులకనైపోద్దని, త్రాగకపోతే చీప్గా చూస్తారని, త్రాగుడు అనేటువంటి అలవాటు ఈ రోజుల్లో లేకపోతే ఏం బతుకుతున్నారని చెప్పి ఫ్రెండ్స్ ఏమన్నా అంటారేమో అని ఏ విధంగా కూడా అట్టి అలవాట్లను మాత్రం చేసుకోకండి. ఎందుకంటే చిన్న పామే కానీ ఒకనొక రోజున మన ప్రాణాన్ని హరించేటువంటి పాముగా మారిపోద్ది. చిన్న వ్యసనమే, అప్పుడప్పుడే కదా తాగుతున్నాను అనుకున్నాను, కానీ ఒకనొక సమయానికి హాస్పిటల్లో కౌన్సిలింగ్ చేయించుకోవలసినంత పరిస్థితులు వచ్చేసినాయి. డాక్టర్లు చెప్పారు, అమ్మ ఈ కుమారుడి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి, ఈ కుర్రోడు ఎంతో కాలం బ్రతకడో, ఏ లివరో పాడైపోయి ఉంటుంది ఈ పాటికి, లేదంటే ఏ క్యాన్సరో వచ్చేస్తుంది, ఒకవేళ మీరు ఏమన్నా ట్రీట్మెంట్ అందించాలని అనుకున్నా సరే కొంతకాలమే బ్రతుకుతాడు తప్ప తర్వాత బతకడమ్మా, ఇలా ఆరోగ్యాలు ఏమీ బాగోవో, మేము ఎంత కౌన్సిలింగ్ ఇవ్వాలో అంత కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ మాకు మారతారు అనేటువంటి ఆలోచన అయితే మాకు లేదు. ఎందుకంటే ఒక పెద్ద డాక్టర్ పేరు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, చాలామంది నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఎవరన్నా మారతారంట. ఆయన అంతా చెప్పేసిన తర్వాత, అంతా మాట్లాడేసిన తర్వాత, ఇప్పుడు చెప్పు హేమన్, ఇంకా ఇక్కడి నుంచి నువ్వు మందు తాగవు కదా అంటే, సార్ నా చేతులు వణికేస్తున్నాయి, మీరు కానీ వదిలేస్తే నేను బయటికి వెళ్ళి తాగాలనిపిస్తుంది, మీరు అర్జెంటుగా వదిలేయండి అని చెప్పి గంటన్నర కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ డాక్టర్ అడిగిన తర్వాత అన్నమాట, నా చేతులు షివరింగ్ వస్తున్నాయి సార్, మళ్ళీ వచ్చి మాట్లాడతానని చెప్పి బయటకు వచ్చి తాగిన వ్యక్తిని నేను. డాక్టర్ గారు అప్పుడే అన్నారు మా మేనత్తతో, మా ఇంట్లో వాళ్ళతో, ఇంకెప్పటికీ మారడమ్మా అబ్బాయి, ఇంకా మారే అవకాశం లేదమ్మా అని అన్నప్పుడు మా మేనత్త వీళ్ళందరూ కూడా ఇంకనూ కూడా హైందవ సాంప్రదాయాల్లోనే ఇంకా కూడా హిందూయిజంలోనే కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు కూడా చాలా నమ్మకాలు, చాలా విశ్వాసాల్లో వాళ్ళు కూడా కలిగి ఉంటారు కనుక జాతకాలు చూపించారు, లేకపోతే అక్కడికి వెళ్ళి హోమాలు చేయించారు. అంటే ఇవన్నీ కూడా తాతయ్య గారు తెలియకుండా చేసేవారండి. ఎందుకంటే తాతయ్య గారు ఒప్పుకోరు కనుక, ఇంట్లో వాళ్ళు చెప్తే ఒప్పుకోరు కనుక సైలెంట్గా తీసుకుని వెళ్ళడం ఇవన్నీ కూడా చేయిస్తూ ఉండేవారు. జాతకాల్లో లేదంటే హోమాలో, లేదంటే ఏలినాటిస్ అని, మళ్ళీ ఏదంటే ఏదైనా దరిద్రాలు పట్టిని, లేకపోతే దయ్యాలు ముసిరిని, లేకపోతే డెమానిక్ పొసెస్ చేయడం చెప్పి ఇలాంటి ఎన్నెన్నో చేసుకుని వచ్చారు. అయితే ఒక జ్యోతిషాలయం అనుకుంటారు, ఒక మంత్ర గాళ్ళు అనుకుంటా, ఆయన దగ్గరికి ఒకసారి తీసుకుని వెళ్తే ఆయన ఒక పెద్ద తావీది ఇచ్చారండి. ఈ తావీది కట్టుకో నువ్వు, ఈ తావీది ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసేయకు అని అంటే చాలా విలువ పెట్టేది కొనడం కూడా జరిగింది. తావీది కట్టేసుకున్నాను, చాలా సంవత్సరాలు ఉన్నాను. కానీ ఒకనొక సమయానికి 2017వ సంవత్సరంలో అనుకుంటాను, ఈ తావీద నా జీవితాన్ని బాగు చేసేది, ఈ తావీద నా వ్యసనాల నుంచి నన్ను విడిపించేది అని చెప్పి తావీదిని ఎప్పుడైతే తెంచేసి మురుక్కాలంలో పాడేశానండి, అప్పుడు దేవుడు నాతో సంధించడం, నాతో మాట్లాడడం, నాలో తెలియనటువంటి మార్పు అనేటువంటిది కలగడం అనేటువంటిది నేను గమనించుకోవడానికి అవకాశం వచ్చిందండి. తాబీదు ఉన్నంతసేపు నా జీవితం మారే అవకాశం లేదు, కానీ తాబీదు బయట పాడేసిన తర్వాత నాలో ఒక బలమైనటువంటి పెనుమార్పు అయితే కనబడింది. చాలా తగ్గానండి, చాలా చేశాను, చాలాసార్లు స్టేషన్కి వెళ్ళాను, చాలా కోర్టు వాయిదాల్లో తిరిగాను, చాలా ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేది. ఏ ఫ్రెండ్ని కూడా తప్పుపడడానికి నేను సరిపోను, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అందరూ కూడా. ఎక్కడైనా సరే నా కోసం ప్రాణం పెట్టే ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అనే దానికంటే కూడా నా కోసం ప్రాణం తీసేసి అంత మంచి ఫ్రెండ్షిప్ అయితే నేను అందరితో కూడా కలిగి ఉన్నాను. చాలామంది పేర్లు అయితే కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోతే వాళ్ళు బాధపడతారేమో. మనోజ్ అని, అనిల్ అని, సురేంద్ర అని, సతీష్ అని, హమీద్ అని, రవీంద్ర అని, షరీఫ్ అని, చాలామంది. ఎంతమంది ఫ్రెండ్స్ అంటే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, అసలు నిజంగా చాలా పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్. అసలు మార్నింగే వెళ్ళిపోయే వాళ్ళం, ఈవినింగ్ వరకు కూడా మంచిగా తాగేసి వెళ్ళిపోయే పరిస్థితి. అయితే త్రాగుడు లేకుండా మాత్రం ఉండేవాని కాదండి, త్రాగకుండా మాత్రం ఒక రోజు కూడా ఉండేవాని కాదు. త్రాగకపోతే 6 o'clock 6:30 ఆ టైంకి హ్యాండ్స్ అన్నీ కూడా షవర్ అయిపోతామండి. త్రాగకపోతే నిద్ర పట్టేది కాదు, డ్రగ్ ఎడిక్ట్ అయిపోయాను. ఇంకా మందు కూడా పని చేయలేనటువంటి పరిస్థితుల్లో డ్రగ్ ఎడిక్షన్ కూడా అయిపోయాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఎంత ఏడ్చారో నాకు తెలుసు, నా గురించి ఎంత బాధపడేవారో నాకు తెలుసు. మా అమ్మగారు ఏ తల అయితే నా చిన్నతనంలో దువ్వేవారో అదే వ్యక్తి తన తలను పట్టుకొని ఏడ్చినటువంటి రోజులు లేకపోలేదు. అంత బాధ పెట్టాను నా తల్లిదండ్రులని. ఎందుకంటే ఫ్రెండ్స్ సర్కిల్ అన్న తర్వాత త్రాగిన తర్వాత గొడవలు అవుతూ ఉంటాయి, గొడవలు అయిన తర్వాత అవతల వాళ్ళు కేసులు పెడతా ఉంటారు,
కేసులు పెట్టిన తర్వాత పోలీసులు రావడం, మా నాన్నగారి బిజినెస్ దగ్గరికి వెళ్ళి ఏది మీ అబ్బాయిని అడగడం, మా ఇంటికి వెళ్ళి అడగడం. అలాగా నా ఫ్రెండ్స్ వల్ల నేను చాలాసార్లు ఆ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అలాగే నా వల్ల నా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఇంకా ఎంత దారుణమైన రీతిలో వెళ్ళిపోయానంటే, ఒకనొక సమయానికి ఇంకొక కేసు పడితే రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసేస్తారేమో అన్నంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయండి. అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు చాలాసార్లు నన్ను తప్పించాడు. అలాంటి వ్యసనాల నుంచి కూడా దేవుడు చాలాసార్లు నన్ను విడిపించాడు. అన్నిటికీ మించి ఒకనొక సమయంలో త్రాగడానికి ఇంకా అంత డబ్బులు అయిపోయిన తర్వాత తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగైతే పందులు పొట్టు తిన్నాడో అలాగే ఇంకా తాగి ఇంకా చేతిలో డబ్బులు లేని సమయంలో టెర్రస్ మీద ఉన్నటువంటి ఆ బాటిల్స్ అన్నీ కూడా అమ్మి చివరి చేసి సారా తాగిన రోజులు కూడా ఉన్నాయండి. అంటే ఈ మందు పనిచేయట్లేదు, ఈ విస్కీ బ్రాందీ పనిచేయట్లేదు అని చెప్పి దాన్ని చాలా ఎక్కడో దాన్ని తయారు చేస్తారు, దాన్ని తీసుకుని వచ్చి త్రాగినటువంటి రోజులు కూడా లేకపోలేదు. అలాంటి రోజులు కూడా లేకపోలేదు. మార్నింగే వెళ్ళిపోయే వాళ్ళం, నైట్ ఎప్పుడో వచ్చేవాళ్ళం. మా అమ్మగారు వచ్చేంత వరకు కూడా గుండెలు పట్టుకొని ఏడుస్తూనే ఉండేవారు, వస్తాడో లేదో. చాలా యాక్సిడెంట్లు అయినాయి, చాలాసార్లు చచ్చి బ్రతికాను, చాలాసార్లు 2-3 సార్లు సముద్రంలో కొట్టుకుపోవలసిన వ్యక్తిని మళ్ళీ దేవుని కృప మూలంగా ఒడ్డుకొచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలాగా చాలా జరుగుతున్నాయి. పోలీస్ కేసులు జరుగుతూ ఉన్నాయి. రోజుకి వ్యసనం ఎక్కువైపోతూ ఉంది. రోజుకి లోకంలో చెడ్డ పేరు వచ్చేస్తూ ఉంది. ఎప్పటివరకైతే తల్లిదండ్రులు తలెత్తుకోలేకపోయేవారు, ఇక నుంచి తల్లిదండ్రులు బయటికి రావడానికి కూడా ఇంక ముఖం చాలట్లేదు. అంత దిగజారిపోయినటువంటి జీవితంలోకి నేను వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇంకా లాస్ట్ పోలీస్ కేసు అది కూడా గొడవల్లోనే కొంచెం ఫ్రెండ్స్తో ఉన్న సమయంలో కొంచెం అవతల వ్యక్తులు క్రిటికల్ అవ్వడం, తర్వాత వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి సబ్మిట్ చేయడం స్టేషన్లో, అది పెద్ద కేసు అయిపోవడం. పోలీసు వాళ్ళ చేతిలో నుంచి పెద్దలందరూ కూడా దొరకండి అంటే చాలా మారుమూల ప్రాంతానికి, ఒక అడవిలా ఉంటుంది ప్రాంతం, చాలా రహస్యమైన ప్రాంతం. పెద్ద పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో ఒక పాడుబడిపోయినటువంటి ఇల్లు ఒకటి ఉంటుంది. అది కూడా నేను వీడియో యాడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మనం కూడా వెళ్ళాలనుకున్నాను, అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒకరు వెళ్ళడానికి. వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అలాంటి పాడుబడిపోయినటువంటి ఇంటిలో ఒక 2-3 రోజులు గడిపినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కరెంట్ ఉండదు, ఫుడ్కి లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో మా అమ్మగారు డబ్బులు పంపించడం, లేకపోతే బట్టలు పంపించడం ఇవన్నీ చేసేవారు. నాతో పాటుగా నా బెస్ట్ ఫ్రెండ్ సురేంద్ర అనేటువంటి వ్యక్తి, ఇద్దరం కూడా చాలా దూరం వెళ్ళిపోయి దాక్కోవడం జరిగింది. దాక్కున్నటువంటి రోజుల్లో ఇంట్లో వాళ్ళు అలా హెల్ప్ చేశారు కాబట్టి డబ్బులైనా బట్టలైనా ఫ్రెండ్స్ అని అలా హెల్ప్ చేస్తూ ఉన్నారు కనుక ఎంతో కొంత అలా నిలబడే వాళ్ళం. అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారో లాస్ట్ కేసు అండి అది. కానీ ఆ లాస్ట్ కేసులో దేవుడి యొక్క కార్యాన్ని నా జీవిత పర్యాంతరం వరకు కూడా మర్చిపోలేను. అంత బలమైనటువంటి కార్యం అది. ఎందుకంటే అది ఆ రోజున ఏదో అనుకున్నాను, కానీ ఆ రోజున నా ప్రక్కన నిలబడిన వ్యక్తి దేవుడిని చెప్పి నేను గమనించుకోవడం చాలా ఆలస్యం అయిపోయింది అంటాను. అయితే పోలీసులు అయితే వెతుకుతూ ఉన్నారు. మా ఫ్రెండ్ కొట్టినటువంటి వ్యక్తి ఏమో క్రిటికల్గా ఉన్నారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించేయడం జరిగింది. ఆ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే ఆ రహస్యమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయి కట్టిక చీకటిలో రాత్రి అంతా గడిపినటువంటి రోజులు చాలానే ఉన్నాయి. అంటే మార్నింగ్ నేను మా ఫ్రెండ్ కోర్టులో సబ్మిట్ అవ్వాలి. కోర్టుకి వెళ్ళి సరెండర్ అయిపోతే అప్పుడు పోలీసులు మనల్ని ఏం చేయరనే ఉద్దేశంతో పక్క ప్లాన్తో మా ఇంటి వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ కోర్టు దగ్గర ఎదురు చూడడం, ఫ్రెండ్స్ అందరూనేమో వెహికల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం, మొక్కలకి మాస్కులు కట్టేయడం, ఇదంతా కూడా జరిగింది. అంటే నా ఫ్రెండ్ కొట్టిన ఆ కొట్టలట్లో అవతల వ్యక్తి రిబ్బు ఏదో బ్రేక్ అయింది, సంథింగ్ ఏదైంది. ఆ గొడవలో చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇష్యూ అయిపోయినప్పుడు రాత్రి అంతా కూడా అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, midnight 12 o'clock వరకు కూడా డ్రింక్ చేసేసి ఫుడ్ తినేసి ఉండిపోయాం. అయితే నిజంగా మీరు సినిమాల్లోనే చూస్తారేమో అండి, నిజ సంఘటనలో ఎప్పుడు కూడా మీ జీవితంలో ఎలాంటివి ఎదురు కావి వచ్చి ఉండవేమో నాకు తెలిసి. ఇంచుమించుగా చాలా ఎకరాల పొలాలు అవన్నీ కూడా. ఆ పొలాల్లో నుంచి మధ్యలో ఒక సన్నటి మెట్టలా ఉంటుంది. దాని మీద నుంచే ఒక మనిషి నడుచుకుని వెళ్ళాలి తప్ప ఒక లారీ కానీ బస్ కూడా వెళ్ళి ఒక ఆటో కూడా వెళ్ళదు. అంత ఇరుకు మార్గం అన్నమాట. ఆ ఇరుకు మార్గం పైన
ఏమంటారు దాన్ని, పశువుల పాక. ఆ నైట్ మీద పశువుల పాకలు ఉంచారంట. అక్కడ ఉన్న కాపర్లు తీసుకుని వెళ్ళిపోయి వేరే షెడ్లో పెడతా ఉంటారంట. ఆ పశువుల పాకలో పడుకున్నటువంటి రోజులు కూడా మా జీవితంలో లేకపోలేదండి. ఆ రోజు రాత్రి మేము ఎలా గడిపామో, ఫ్రెండ్స్ అందరూ అక్కడ వంటలు చేయడం, ఇవన్నీ చాలా పెద్ద స్టోరీ ఉంది, కానీ షార్ట్లోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఆ రోజు నైట్ ఆ పశువుల పాకలో పడుకోవడం, మరి ఏ విషపురుగు కరిసేసిందో నాకైతే తెలియదు, మా ఫ్రెండ్ అని కరిసేసింది. 6 అడుగుల ఆజానుభావుడు, చాలా స్ట్రెంగ్దీ ఫిలో, చాలా బలాఢ్యుడు, ఇలాగ గొప్ప చేసి మాట్లాడకూడదు, ఒక 10 మందిని సైతం కొట్టగలిగేటువంటి సామర్థ్యత కలిగిన వాడు. నేనంటే వాడికి ప్రాణం, వాడంటే నాకు అంతకంటే ప్రాణం. ఈ రోజు వరకు కూడా నా ఫ్రెండ్స్ అందరి కొరకు ప్రార్థిస్తానండి. నన్ను ఇష్టపడినటువంటి వ్యక్తులు, నన్ను ఇష్టపడేటువంటి వ్యక్తులు, నన్ను బాధ పెట్టినటువంటి ప్రతి ఫ్రెండు, నన్ను శత్రువుగా చూసిన వ్యక్తుల గురించి కూడా ఈ రోజుకి కూడా కళ్ళంటి నీళ్ళు పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, నా ఫ్రెండ్స్ అందరూ కూడా మారాలి, అనేక మందికి దీవెనకరమైన రీతిలో వాళ్ళ జీవితాలు కట్టబడాలి. నా తల్లిదండ్రులు ఎలాగైతే ఒకనొక సమయంలో నన్ను బట్టి బాధపడ్డారో, నా ఫ్రెండ్స్ని బట్టి కూడా చాలామంది తల్లిదండ్రులు ఇంకా కూడా బాధపడేటువంటి స్థితిలో ఉన్నారేమో, వాళ్ళందరినీ మార్చుకోమని చెప్పి ఈ రోజు వరకు కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా అన్కౌంటబుల్ ఫ్రెండ్స్ అన్నమాట. మురళి అన్నయ్య, గంగరాజ్ అన్నయ్య, ఇలాంటి ఆ అన్నయ్యలందరూ నాకు ఒక సపోర్ట్, నాకు ఒక ధైర్యం. ఏదొచ్చినా మా అన్నయ్యలు ఉన్నారు కదా, మా అన్నయ్యలు ఉన్నారని కదా అని చెప్పి. గంగరాజ్ అన్నయ్య అంటే నా తల్లి కొడుకుని పుట్టలేదు, మరొక తల్లి కొడుకునే పుట్టారు, కానీ నాకు ప్రాణం అన్నమాట. ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఈ రోజుకి అన్నయ్య నాకు గుర్తొస్తే ఏడవకుండా ఉండండి, అంత ఇష్టం నాకు అన్నయ్య అంటే. ఎందుకంటే నన్ను కూడా అంతగా ప్రేమించేవాడు. వీళ్ళందరూ సపోర్టు, అందులో పెద్ద రాజకీయ పార్టీ బలం, ఇవన్నీ ఉన్న కారణాన్ని బట్టి ఇంకా మాకు ఏ అదుపు కూడా లేదన్నట్టుగానే వెళ్ళిపోయేవాళ్ళం. అంతమంది సపోర్ట్ ఇస్తూ ఉండేవారు. మొత్తానికి ఆ నైట్ అంతా కూడా ఆ పాకలో అయితే ఉండిపోవడం జరిగిన తర్వాత సంథింగ్ ఏదో మా ఫ్రెండ్ని స్టింగ్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఉన్నాము అనేటువంటి విషయం పోలీసులు తెలిసిపోయిన తర్వాత ఇక్కడ ఉండకూడదు అనే ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకా ఒక 2-3 కిలోమీటర్స్ ఇంకా మనిషి అనేటువంటి వాడు రావడానికి సాహసించడు, ధైర్యం కూడా చేయడు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి స్థలం అది. అక్కడ గొర్రెలు, మేకలు, గేదెలు కాచేటువంటి కాపర్లు సైతం 6 దాటిన తర్వాత అక్కడ ఉండడానికి కూడా వాళ్ళు ఇష్టపడరంటండి. అది మాకు కూడా తెలీదు. మాకు తర్వాత రోజుల్లో తెలిసింది తప్ప, నిజంగా మాకు తెలుసుంటే అంత ధైర్యం మేము కూడా చేయకపోదేమో. ఎవ్వరు కూడా ఉండరంట, కనీసం కుక్కలు కూడా అక్కడ సంచరించమంట. అంత భయంకరమైనటువంటి ప్రదేశం. ఇంకా అక్కడ వెళ్తేనే తప్ప పోలీసులు చేతిలో నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు. మార్నింగ్కి ఖచ్చితంగా మనం కోర్టులో సరెండర్ అయిపోతాం కనుక ఈ లోపు మనం ఏదో రకంగా మనం దాకోవాలి, ఎక్కడో రకంగా మనం కాపాడుకోవాలని చెప్పి ధైర్యం చేసేసి నడుచుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద మైదానం అది. ఆ పొలాలన్నీ కూడా కట్ చేసేసి ఉన్నాయి. ఒక పాడుబడిపోయినటువంటి ఒక పెంకుటిల్లు అండి. పాడుబడిపోయినటువంటి పెంకుటిల్లు, లోపలికి వెళ్తే ఇటుకలన్నీ కూడా పడిపోయి, మీరు ఎప్పుడన్నా చూస్తే ధాన్యం కోసేసిన తర్వాత వర్షం తడిచిపోకుండా బరకలేస్తూ ఉంటారు. అది ధాన్యం అంతా కూడా పండించేసి అమ్మేయడం కూడా, ధాన్యం కూడా లేదు, ఆ బరకాలన్నీ లోపల పెట్టేసి చాలా. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక నిమిషం కూడా మనం కూర్చోలేం. ఇటుకలు పడిపోయి, ఇంత ఎత్తున మట్టి అంతా కూడా పేరుకు పడిపోయి, గోడ ఇలా తోస్తే పడిపోయే రకంగా ఉండి, పెంకులన్నీ బ్రద్దలైపోయి, అంత భయంకరమైన రీతిలో ఉంది. రాత్రికాల సమయంలో చూసాం అది. ఫోన్ టార్చెస్ అనమాట. ఫోన్ టార్చెస్తోనే చూసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అలాగని చెప్పి వెహికల్ రాదు, బండి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకవేళ బండి వచ్చే అవకాశం ఉన్నా ఇక్కడ కానీ లైట్ వేస్తే అది NH5, అది హైవే అది. కాబట్టి హైవే మీద వెళ్ళే పోలీసులకి ఆ లైట్ కనబడిపోద్దని చెప్పి లైట్ వేసే పరిస్థితులు కూడా లేదు. అయితే ఆ పాడుపడిపోయినటువంటి ఆ పెంకుటిల్లు ప్రక్కనే పెద్ద మర్రి చెట్టు ఉంటుందండి. చాలా పెద్ద మర్రి చెట్టు. నా లైఫ్లో అంత పెద్ద మర్రి చెట్టు నేను ఎప్పుడూ కూడా చూడలేదు. చాలా పెద్దదే. ఆ మర్రి చెట్టు కింద ఒక పాడుపడిపోయినటువంటి నీళ్ళు ఉంటుంది. ఆ నూతిలో ఉన్నటువంటి నీళ్ళే పశువులకు పెడతా ఉంటారంట. వాస్తవాన్ని ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మా నాన్నగారు డబ్బులు పంపించారు, బట్టలు పంపించారు. రేపు కోర్టులో సరెండర్ అవ్వడానికి స్నానం చేసే అవకాశం కూడా లేదు. ఏదో డ్రింక్ చేసేసాం ఫ్రెండ్స్తో. అలాగని చెప్పి ఫ్రెండ్స్ మాతో ఉండిపోతానన్నారు. వద్దు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి,
మీరు వెళ్ళిపోండి, ఏది జరిగినా మీ ఇద్దరం ఫేస్ చేయాలి తప్ప ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు అనుకుంటే రవీంద్ర అని, కొండ అని ఇలాంటి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చరణ్ అని బెస్ట్ ఫ్రెండ్, ఆయన కూడా నరేష్ అని, రాజేష్ అని, వీళ్ళందరూ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా నా లైఫ్లో వాళ్ళని మర్చిపోలేను. వీళ్ళందరూ ఉంటానన్నప్పటికీ కూడా వద్దు వెళ్ళిపోండి, రిస్క్ చేయకండి, మార్నింగ్ ఎలాగా కోర్టులో మనం సరెండర్ అవుతాం కదా, అక్కడ కలవచ్చు కదా అని చెప్పంటే నైట్ వరకు ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను నా ఫ్రెండ్ సురేంద్ర మాత్రమే ఉండిపోయాం. దేవుడు ఎంత అద్భుతమైన వాడో, ఎంత సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో ఆ ఒక్క కారణాన్ని బట్టి అర్థమైపోద్దండి. తాగేసాం మా ఫ్రెండ్కి ఏదో కుట్టింది అనేటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆ టైంలో ఏం తెలియలేదు, బాధగా ఉంది, తిమ్మిరిగా ఉంది, జ్వరం వచ్చేసింది మా ఫ్రెండ్కి. అంత 6 అడుగుల ఆజానుభావుడు సైతం జ్వరానికి విలవలాడిపోతా ఉన్నాడు, వణికేస్తూ ఉన్నాడు. ఎవరు లేరు. ఇంకా నాకు భయం వేస్తూ ఉంది. నేను కూడా చాలా షివర్ అవుతా ఉన్నాను. ఏం చేద్దాం అంటే ఆ పాడుపడిపోయినటువంటి ఇంట్లో ఒక గది పాడైపోయి ఉంటుందండి, మధ్య గది అది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఆడింకా ఉండలేక ఆ బరకాన్ని పరుచుకొని దాని మీద ఉండిపోయాడు, వణికేస్తున్నాడు, షివర్ అయిపోతున్నటువంటి సమయంలో మేము అది 2 o'clock 3 o'clock అవుతుందండి టైము. 2-3 అయ్యేటువంటి సమయానికి నేను కూడా వాడి పక్కన పడుకోవడం అయితే జరిగింది. జరిగింది కానీ నిద్ర పట్టట్లేదు. మా వాడికి ఏమో జ్వరం వచ్చేసి గోల పెట్టేస్తున్నాడు, అంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆ మిడ్ నైట్లో మీరు నమ్మండి నమ్మకపోండి, తెలియనటువంటి కొన్ని మూలికలు వినబడతా ఉన్నాయండి. తెలియనటువంటి ఒక అరుపులు వినబడతా ఉన్నాయి. ఏంటని చెప్పి మా ఫ్రెండ్ ఇటువైపు పడుకున్నాడో, అంటే ఆ లోపలికి వచ్చే వేలో ఇటువైపు పడుకున్నాడో, నేను ఫ్రెండ్కి ఇటువైపు పడుకున్నాను. నా పక్కన గోడ ఉంది, ఆ కిటికీలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. పక్కన ఇంకొక బరకం ఉంది. ఎందుకని చెప్పి ఇలా పడుకున్న ఫ్రెండ్ పక్కన నేనున్నాను. జస్ట్ ఇలా పైకి లేస్తే చిన్న కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. మాకు అర్థం కాలేదు ఏంటి అని అంటే, సురేంద్ర లిగు అంటుంటే మా వాడికి జ్వరం వచ్చి అబ్బాయి చాలా ఇబ్బందిలో ఉన్నాడు. లెగిసే పరిస్థితి కూడా లేదు. నాకు ఒక ధైర్యం అయితే లెగిసే పరిస్థితి లేదు. కానీ ఆ మెరుపు క్షణానికి ముందుకు వస్తూ ఉంది. ఏంటంటే అదంతా కూడా ఒక ఎంటీ ఏరియా, పొలాల ఏరియా కనుక నక్కలు వచ్చేసినాయండి. నక్కలు ఎందుకు వచ్చినాయంటే, మేము అక్కడ తిని త్రాగేసిన తర్వాత చికెన్ పీసెస్, బోన్స్ కంటే ముందుగా ఫిష్ ఫ్రైకి సంబంధించిన ఆ ముళ్ళులన్నీ అక్కడ పాడేసాం. అది మేము గమనించుకోలేకపోయాం. ఆ కుక్కలో, నక్కలో ఎన్ని కూడా అరుపులు మొదలయ్యే దగ్గరికి వచ్చేటప్పటికి మాకు టెన్షన్ మొదలైంది. కట్టిక చీకటే. ఇంకా నేను అయిపోయాము. పొద్దునికి పోలీసుల చేతిలో పడతామో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రాణాలు మాత్రం కోల్పోతాయని చెప్పి, నిజంగా నేను ఎంత వ్యసనంలో ఉన్నా, ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా దేవుని మాత్రం ఈరోజు కూడా విడిచిపెట్టలేదండి. ఎందుకంటే తాతయ్య గారి చిన్నతనం నుంచి కూడా దేవుని మీద మమ్మల్ని పెంచారు. దేవుని యొక్క గొప్పతనాన్ని నేర్పుతూ పెంచిన కారణాన్ని బట్టి ఎప్పుడు కూడా నాకు త్రాగడం అలవాటు ఉన్నప్పటికీ కూడా ఉదయం లేచిన తర్వాత బైబిల్ చదవడం మానలేదు. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవడం మానలేదు. బయటికి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయడం అనేది ఎప్పుడు కూడా మానుకోలేదు. రాత్రికాల సమయంలో ఫుల్గా మందేసి వచ్చినా సరే ప్రార్థన చేసుకుని పడుకునేవాడిని. అదొక అలవాటుగా మారిపోయింది. దేవుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడిని. దేవుడు అంటే నాకు ఇంకా పిచ్చి ఇష్టం. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. కానీ వ్యసనాలు అయితే అడ్డుగా కనబడతా ఉన్నాయి. ఇంకా నా తాతయ్య గారు చిన్నప్పటి నుంచి కూడా మాకు నేర్పించింది ఏదన్నా ఉందంటే, ప్రార్థన కంటే ఎక్కువగా ఏసు రక్తం జయం అనేటువంటి ఒక పదాన్ని, ఒక మాటని మా జీవితంలో ఆయన అలవాటు చేసి వెళ్ళిపోయారు. మాకు, మా సంఘానికి, మా కుటుంబం అంతటికి కూడా అలవాటు అయిపోయినటువంటి పదంగా మారిపోయింది. ఇంకా ఆయన మీద భారం ఉంచేసి, విశ్వాసం అంటే కూడా నాకు తెలియదండి. ఈ మాటలో ఓవర్గా ఉండొచ్చు. నాకు నిజంగా విశ్వాసం అంటే, నమ్మకం అంటే కూడా తెలియదు. ఏసు రక్తం జయం అనుకుంటూనే అక్కడ ఉన్న పాడైపోయిన ఆ బరకాలను మొత్తం కప్పేసుకున్నామండి. కప్పేసుకుని వాడేమో గట్టిగా హక్ చేసేసుకున్నాడు. నన్ను కాలిపోతున్నాడు అన్నమాట, పిచ్చగా కాలిపోతున్నాడు. కళ్ళు మూసేసుకున్నాం, ఇంకేం చేయలేం. అవి వచ్చి మీద పడిపోతాయా, లేకపోతే ఇంకోటి వస్తుందా, ఏంటో మాకు తెలియదు. అయిపోద్ది కానీ చెప్పి ఫుల్గా బరకం వేసేసుకుని
పాదాల కిందకు నొక్కి పెట్టేసుకుని పాదాలతో బరకం లాక్ చేసేసి, ఈ మోచేతులతో బరకం లాక్ చేసేసి, హెడ్ కింద బరకం పెట్టేసి అది లాక్ చేసేసి స్టిఫ్గా ఉండిపోయాం. కొంత టైం అయింది, అది ఎంత టైమో కూడా మాకు తెలియదు. ఆ టైంకి అక్కడ ఉన్నటువంటి గొర్రెలు కాసేవాళ్ళు, ఆవులు కాసేటువంటి వాళ్ళు, పైలికాపులు కాపర్ల చేతిలో ఒక కర్ర ఉంటుందండి. ఎప్పుడో కూడా పాములు ఏదైనా ఎదురుపడినా, కుక్కలు ఏదైనా మీదకి వచ్చినా ఉపయోగపడడానికి ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర మేము చూసాం, అది 100% మేము చూసాం. ఎందుకంటే మేము వచ్చేసిందే నైట్ మీద టార్చ్లు వేసుకొని చూసినప్పుడు ఇంత లావు కర్ర పాడైపోయిన ఇంటిలో పైలికాపులు అక్కడ ఏమైనా బట్టలైనా మార్చుకుంటారో మాకు తెలియదు, అక్కడ పెట్టి ఉండడం మాత్రం మేము గమనించాం. కానీ మనుషులు ఎవరూ లేరు. ఇలా బరకంతో మేము స్టిఫ్గా దాన్ని చేసేసుకున్నటువంటి సమయంలో ఇక్కడ కళ్ళు మూసుకున్నాం. మా ఫ్రెండ్ జ్వరంలో ఇంకా అలా మూలుగుతున్నాడు. నేనైతే ఏసు రక్తం అనుకున్నాను. కర్ర నేల మీద కొడుతున్నటువంటి శబ్దం వినబడతా ఉందండి. టక్ 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 అనేటువంటి శబ్దం వినబడతా ఉంటాయి. ఈ మాట చెప్పుతుంటే ఒళ్ళు జలదరిస్తూ ఉంది. నిజానికి ఆ రోజు మేము అనుభవించినప్పుడు మేము ఏమైపోయి ఉంటామో మా దేవుడికి మాత్రమే తెలుసు. నరకం చూశాను. ప్రొద్దుటికి బ్రతుకుంటానని మాత్రం అనుకోలేదండి. చచ్చిపోతామని అనుకున్నాం. ఆ కర్ర ఒక మనిషి తీసుకుని వచ్చి టక్కు 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 అనేటువంటి శబ్దం వస్తూ ఉంది. అయిపోయింది. చాలా భయం వేసింది. ఆ పెంకిటిలు కదా, ఆ పెంకిటిల మీద ఎవరో రాళ్ళు ఇస్తున్నటువంటి శబ్దం, టపా 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 రాళ్ళు ఇస్తున్నటువంటి శబ్దం. ఈ పక్కనేమో ఆ నక్కల యొక్క మూలుగు. ఇవన్నీ చూసి కళ్ళు మూసేసుకుని చచ్చిపోతే బాగుండు, ఇది ఏమీ జరగకుండా ప్రాణం పోతే బాగుండని కోరుకున్నాను. ఆ కర్ర టక్కు 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 అన్నటువంటి కర్ర ఎక్కడికి వచ్చి కొట్టడం మొదలుపెట్టిందంటే, నా కుడి చేతి ప్రక్కకు వచ్చి ఒక వ్యక్తి నిలబడి ఆ కర్రని నేలకేసి కొడుతున్న శబ్దం నేను గ్రహించానండి. అయిపోయాం అని అనుకుంటా ఉన్నాం. కానీ ఏ టైంలో నిద్రలోకి వెళ్ళిపోయానో నాకు తెలియదు. మాకు తెలియదు. ఇంచుమించు 6:30, 7:30 టైంకి లెగిసిపోయాం. మా ఫ్రెండ్ కూడా కొంచెం బాగానే ఉన్నాడు. లెగిసే సమయానికి వెంటనే లెగిసి మా ఫ్రెండ్తో నేను పంచుకున్నాను. రాత్రి ఇలా జరిగింది, నీకు జ్వరం వచ్చేసింది, ఏంటో ఎవరో ఏదో వచ్చి మన పక్కనే ఉన్నారా, ఆ కర్ర పట్టుకుని కొట్టుకుంటా చాలాసేపు తిరిగారా ఆ వ్యక్తులు అని అంటే, వదిలే బావ నీకు అలా అనిపించి ఉండొచ్చు బావా అని చెప్పన్నారు. కానీ లేదు అని చెప్పి నేను ఆ ఆలోచనలో ఉండిపోయాను. ఫ్రెండ్స్ 9 o'clock ఆ టైంకి అంతకు వచ్చారు. 9:30 కల్లా కోర్టులో సరెండర్ అవ్వాలి. లెగిసిపోయాం, ఫ్రెష్ అప్ అయిపోయాం. ఆ నూతి దగ్గరే ఫస్ట్ టైం బేర్ బాడీతో స్నానం చేసిన పరిస్థితులు. అక్కడ ముసలోడు ఒక వ్యక్తి వచ్చి ఆ ముసలైనతో వచ్చిన తర్వాత, మీరు అందరూ ఎవరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు ఆ ముసలైన. ఇలాగ కేసు అండి, అందు గురించి మేము కోర్టులో సరెండర్ అవ్వాలి, రాత్రి అంతా కూడా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి. అంటే ఎక్కడ పడుకున్నారు రాత్రి అంతా? కొంచెం మధ్యాహ్నం 3 గంటలకు వస్తే నేను వేరే ఎక్కడికైనా తీసుకుని పెడుతుంది కదా అంటే, లేదు పర్లేదంటే. ఎక్కడున్నారు మరి రాత్రి అంతా అంటే, ఇంకోండి ఈ ఇంట్లోనే ఉన్నామండి అంటే. ఆ వ్యక్తి అన్న మాట మమ్మల్ని భయంలోకి నడిపించిందండి. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, రాత్రంతా ఇంట్లో ఉండి బతికి బయటపడ్డారా అని అన్నారు. ఏంటండి అంటే, ఎలా బతికారయ్యా, ఈ ఇంటి నిండా గాళ్ళు ఉంటాయ్యా, ఇక్కడ రాత్రి 6 అయితే ఒక్కడ మసలడయ్యా, ఎన్నో దయ్యాల మధ్యన ఉంటాయి, అన్నీ కూడా ఎవరు ఉండలేరు, అసలు రాత్రంతా మీరు అలా గడిపారు అన్నప్పుడు నిజమైనటువంటి భయం మాకు మొదలైంది. వెంటనే ఫ్రెండ్స్ వచ్చేసారు, ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చేసాను, తర్వాత వచ్చిన తర్వాత ఆయనకి బట్టలు కూడా పెట్టడం జరిగింది. ఆ ఇంటిని చూసుకుంటేనే ఫ్రెండ్స్ ఎక్కించేసుకొని బైక్స్ మీద కోర్టులో సరెండర్ అయిపోయాం. సరెండర్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్కి మా కాలంతా పాదం అంతా కూడా నొప్పి ఇంత వాసిపోయింది. మరి ఏ విష పురుగు కుట్టేసిందో ఆ వ్యక్తిని మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయడం, కోర్టుకి రావడం, చాలా తతంగాలు జరిగినాయండి. నా జీవితంలో ఇలాంటివి ఇన్ని ఉన్నాయి. ఎన్ని కార్ యాక్సిడెంట్స్లో నేను బ్రతికానంటే అన్ని కార్ యాక్సిడెంట్స్లో బ్రతికాను. ఎన్ని బైక్ యాక్సిడెంట్స్లో నేను బ్రతికి బయటపడ్డానంటే అన్ని బైక్ యాక్సిడెంట్స్లో బ్రతికి బయటపడ్డాను. బైక్ వేసుకొని నేను బయటకు వస్తూ ఉంటే రోడ్డుకి బైక్ టైర్కి 1 inch డిఫరెన్స్ ఉండేదంట. గాల్లో
తేలుతూ ఉంటుంది, పాస్టర్ గారు మనవడు బండి నడుపుతూ ఉంటే అని అంటూ ఉండేవారంట. అంత భయంకర నడిపేవాడిని. హైలీ లావిష్ లైఫ్ నేను లీడ్ చేశాను. అన్ని బైక్స్ మార్చేశాను, కార్స్ మార్చాను, లగ్జీరియస్ డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడైతే హెయిర్ చాలా తక్కువ ఉంది, ఇక్కడికి ఉండేది హెయిర్, ఇక్కడ వరకు కూడా హెయిర్ ఉంటా ఉండేది. నా హెయిర్ డ్రెస్సర్ కూడా హైదరాబాద్లో ఉండేవాడు. ఆ హెయిర్ డ్రెస్సర్ ఇలియానాకి, ప్రభాస్కి స్టైలింగ్ చేసే వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉండే, హెయిర్ కట్ చేయడానికి హైదరాబాద్ వెళ్తూ ఉండేవాడిని. కాకినాడ నుంచి వెళ్ళి రావడానికి హెయిర్ కటింగ్కి అంతా కలిపి 5,000 అయ్యేది, కేవలం హెయిర్ కటింగ్కి. మార్నింగ్ దిగేవాళ్ళం, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తూ ఉండేవాళ్ళం. అంత లావిష్ లైఫ్ లీడ్ చేశాను, అంత లావిష్ లైఫ్. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్సనల్గా ఉంటాడు ఆ అన్న. రీసెంట్గా కూడా మాట్లాడడం కూడా జరిగింది. అనుకుంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే జస్ట్ చెప్తా ఉన్నాను అంతే తప్ప ఇంకేమీ కూడా కాదు. అంత లగ్జీరియస్ లైఫ్లోకి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఆడిషన్స్లో ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ పెట్టడం జరిగింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి మూవీలో ఆడిషన్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా అమ్మగారు ఒప్పుకోలేదు. తర్వాత వేరే దానికి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా అమ్మగారు అప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఇంకా ఏంటి అంటే జీవితం ఇంకా త్రాగడం, పడుకోవడం, తినడం అనేటువంటిది కూడా నా జీవితంలో చాలా తక్కువే ఉంటుందంటానండి. ఇంకా తక్కువే ఉంటుంది అనుకుంటాను. అందులో తాగేసి సైలెంట్గా పడుకుంటే ఇంట్లో వాళ్ళకి అంత బాధ ఉండకపోతుంది, కానీ బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ ఇంటికి వస్తాడో లేదనేటువంటి అనుమానం. రెండవదిగా ఏదో గొడవ పెట్టుకుంటాడో, పోలీసులు వస్తారో, ఏదో అయిపోద్ది అనేటువంటి భయం. మా అమ్మగారు చస్తా బతికేవారు, మా నాన్నగారు తలదించుకునే బ్రతికేవారు. అంత హింసించేవాడిని. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హింసించడం అనేటువంటిది ఒక అలవాటుగా మార్చేసుకున్నాను. అంత బాధ పెట్టాను, అన్ని ఇబ్బందులు పాలు చేశాను. ఇంకా చెప్పలేను, ఇంకా నేను 1, 2 అని చెప్పలేను, కానీ అంత భయంకరమైనటువంటి పాపంలో బ్రతకడం అయితే జరిగిందండి. జరిగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అలా వెళ్తున్నటువంటి క్రమంలో ఒకానొక సమయానికి, ఒకానొక రోజుకి నాకు తెలియనటువంటి ఒక ఫీలింగ్ మొదలైందండి. ఎందుకంటే మా అమ్మగారు ఇంకా ఉండబట్టలేక, ఇంకా సహనాన్ని కూలిపోయి, విసిగెత్తిపోయి, ఒరే నిన్ను కనకపోయి ఉంటే బాగుండ్రా, నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండ్రా అని చెప్పి అన్న మాట నన్ను ఎంత బాధ పెట్టింది. అలాంటి సమయంలో ఇంక మా అమ్మగారు ఆ కోర్టు కేసు అయిన తర్వాత ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఇంకా నేను క్విట్ అయిపోతా ఉన్నాను, ఇంకా మారు మనసులోకి ఇంకా వచ్చేస్తా ఉన్నాను అనే సమయంలో జరిగిన విషయం అది. చాలామంది ఫ్రెండ్స్కి దూరం అయిపోయానండి. ఈరోజు కూడా ఫ్రెండ్స్ గుర్తొచ్చిన ప్రతిసారి కూడా బాధపడుతూ ఉంటాను. కలిసే అవకాశం లేకపోయింది, మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. ఎందుకంటే దూరం అవ్వకపోతే దేవుడు నన్ను వాడుకునే అవకాశం లేకపోతేనేమో. ఏదైనప్పుడు కూడా ఆ కోర్టు కేసులన్నీ నార్మల్ అయినాయి. ఇంకా మా తల్లిగారు ఎంత దిగజారిపోయారంటే, ఇంకెంత తగ్గేటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒరే బయటికి వెళ్ళకరా, బయటికి వెళ్తే ఏదోటి వస్తూ ఉంది కదా, నువ్వు ఎక్కువైపోయి నువ్వే పెట్టుకోవచ్చు, లేకపోతే అవతలలో పెట్టుకోవచ్చు, ఎందుకు వచ్చింది, ఏం వద్దు, వెళ్ళక నాన్న, వెళ్ళక బాబు అని చెప్పి చాలా బ్రతిమలుకుని బయటికి వెళ్ళకపోతే ఎలా అమ్మా, నేను బయట త్రాగాలి కదా, వెళ్ళి చేయకపోతే ఎలాగా అన్నప్పుడు నేను తగ్గించుకుని మాట్లాడుతున్నాను. బాబు నా తల్లికి మాట మాట్లాడకూడదు, ఆ డబ్బులు ఏయో తాగడానికి నేనే ఇస్తాను, ఇంట్లో కూర్చొని తాగు బాబు, బయటికి వెళ్ళొద్దు అన్నంత మాట మాట్లాడింది మా అమ్మ. ఓ మాటలో చెప్పాలంటే బయటికి వెళ్ళకుండా కావాలితే తెచ్చుకొని తాగని ఏడుస్తా చేతిలో డబ్బులు పెట్టి ఆవిడ కళ్ళ ముందు త్రాగే పరిస్థితులు ఉన్న పాపాత్మ అండి. ఒక తల్లి ముందు కూర్చొని తాగే రోజులు కూడా నా జీవితంలో లేకపోలేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనే నేను జీవించానండి. చాలా దారుణంగా జీవించానండి. ఎంత దారుణం అంటే, ఇక్కడ చర్చ్ జరుగుతూ ఉండేది, తాతయ్య గారు సేవ చేస్తూ ఉండేవారు. చర్చి పైన ఓపెన్ టెర్రస్, చర్చి పైకి వెళ్ళి తాగుతూ ఉండేవాడిని. చర్చి పైన కూర్చొని తాగుతూ ఉండేవాడిని. క్రిస్మస్ చర్చిలో జరుగుతూ ఉంటే మా ఇంటికి చర్చికి ఒక గోడ మాత్రమే అడ్డు, లోపల డైనింగ్ టేబుల్ మీద మందు తాగుతూ ఉండేవాడిని. చివరికి తాతయ్య గారు నిద్రించిన తర్వాత స్మారక కూడికని పెడతారు కదా, చాలామంది దైవజనులు వస్తారు,
పెద్ద కూడిక జరుగుతూ ఉంది. సువార్తరాజు గారిని కూడా చాలామందికి తెలిసే ఉండొచ్చు. దినకరన్ గారికి ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి ఆయన సైతం. పారాసామిలి గారు మనవడు హేమాన్ గారు ఎక్కడున్నారంటే మా తాతయ్య గారి స్మారక కూడిక చర్చిలో జరుగుతూ ఉంటే పక్క ఖాళీ స్థలంలో బీరు తాగుతున్న వ్యక్తిని అంతగా మునిగిపోయిన పాపంలో ఇంకా తాతయ్య గారు కూడా ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు. తాతయ్య గారు చనిపోయిన 2 monthsకి అమ్మమ్మ గారు కూడా చనిపోయారు. ఇద్దరు కూడా ఒకే గదిలో చనిపోయారు. ఏ గదిలో అయితే చనిపోయారో ఆ గదిలో నుంచి ఈరోజు వీడియో చేస్తూ ఉన్నా. అదే గదిని నేను స్టూడియోగా మార్చేసుకున్నాను. ఇద్దరు ఒకే గది, ఇద్దరు కూడా ఇదే చోట నిద్రించడం అయితే జరిగింది. అయితే తాతయ్య గారు చనిపోయినటువంటి సందర్భం కూడా నన్ను మార్చలేకపోయిందండి. ఎంత భయంకర వ్యసనకారుడిగా నేను ఉన్నాను అనేది చెప్తా ఉన్నాను. అపోలోలో పెట్టిన తర్వాత తాతయ్య గారు పరిచర్య అయితే చేశారు, కానీ డబ్బు కోసం చేయలేదని చెప్పాను కదా. ఏం డబ్బులు లేవు. నాన్నగారు బిజినెస్, నాన్నగారు ఇచ్చే డబ్బులు, అట్లా అమ్మమ్మ గారు రిటైర్డ్ టీచరు, ఇంకా డబ్బులతో అలా వెళ్ళిపోతూ ఉండేవాడిని. కానీ తాతయ్య గారు ఏమీ సంపాదించింది చేసింది కూడా ఏమీ లేదు. ఎవ్వరు ఏ సంఘస్థులు కూడా ఆ రోజు మమ్మల్ని పట్టించుకోలేదు. నిజం చెప్తా ఉన్నామండి. ఒక సేవకుడి యొక్క జీవితం మల్లెపువ్వు వంటిదని చెప్పి పాస్టర్ గారు జాన్ రత్న గారు నాకు సమీపస్తులు, ఆత్మీయ సంబంధులు, చాలా ఫెమిలియర్ ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీ. ఆయన అంటూ ఉండేవారు, సేవకుడు వాడబండం చేపు గొప్ప సేవకుడు అని అంటారు. ఒక్కసారి సేవకుడు మూలపడిన తర్వాత లెక్క చేయనటువంటి తరం కూడా ఉందని ఆయన అంటూ ఉండేవారు. బహుశా అదే జరిగిందేమో అనిపిస్తూ ఉండే. చాలా కష్టపడి చాలా చేసినటువంటి ఆ సేవను సైతం మర్చిపోయి చాలామంది దూరం అయిపోయారు. సంఘానికి వాక్యం లేదని చెప్పి సేవకులు పెట్టుకోవడం, ఈయన ఒంటరి అయిపోయారు, మంచం మీద ఉండిపోయారు. ఆ మంచం మీద యూరినేషన్, ఎక్స్క్రీషన్ అంతా కూడా మంచం మీదనండి. ఇంకా ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఇంకా ఆ ఫైనల్ స్టేజ్లో కూడా బైబిల్ వదిలేవారు కదా. నా బైబిల్ ఏది అంటనే ఏడ్చేవారు. నా సంఘాలు ఏమైపోయినాయో, నా పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, బోల్డంతమంది పిల్లలు ఉన్నారమ్మా, నేను వెళ్ళకపోతే వాక్యం ఎవరు అందిస్తారమ్మా అని చెప్పి ఏడ్చేవారండి. ఆ ముసలైన 89 years ముసలైన నా సంఘం పట్ల భారము, బాధ్యత, ప్రేమ ఒక సేవకుడికి ఎంత ఉంటుందో, అందులో కష్టపడి సంపాదిస్తే ఎంత ఉంటుందో నేను కళ్ళారా చూశాను. మోషన్ అయిపోతూ ఉండేది, యూరినేషన్ అయిపోతూ ఉండేది. ఇక్కడ మా సొంత సంఘంలో ఉన్న కొంతమంది, లూదే గారు, లల్లమ్మ గారు, రాజేష్ అనేటువంటి ఒక ఫ్రెండ్, వీళ్ళు ముగ్గురే పరిచయం చేస్తూ ఉండేవారు. ఆ రోజు కూడా నేను పరిచయం చేసేవాడిని కాదు. మా తల్లి గారు పరిచయం చేస్తూ ఉండేవారు. టిఫిన్ చేసేవారు కాదు, మందులు వేసుకునేవారు కాదు. ఇంక ఎప్పుడు బైబిల్ పట్టుకుని ఇలా గట్టిగా పడేసుకుని ఉండేవారు. సంఘాలను ఏడుస్తూ ఉండేవారు. హాస్పిటల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. హాస్పిటల్లో పెట్టిన తర్వాత కోటీశ్వర్లు సైతం బేకార్లు అయిపోతారని ఒక సామెత ఉంది కదండి. వెళ్ళాము. అమ్మ నాన్నగారి బిజినెస్లో ఎంత డబ్బులు అయితే మా పేరు మీద బ్యాంకులో వేసారో ఆ డబ్బులన్నీ తీసేసిందండి మా అమ్మ. మా పేరు మీద పిల్లలు, నాకు మా చెల్లి ఇంకొకరు ఉన్నారు. ఎన్ని పాలసీలు కట్టారో, ఎన్ని బాండ్లు వేసారో, ఎంత డబ్బులు పిల్లల పెళ్లి కొరకు ఉపయోగపడుతుందని చెప్పి మా అమ్మగారు నాన్నగారు దాచిపెట్టారో వాటంతటినీ కూడా తీసేసి తండ్రి గారి యొక్క చికిత్స కొరకు మా అమ్మగారు పెట్టిన డబ్బు ఎంతో నాకు తెలుసు. అంతగా డబ్బులు పెట్టాం. ఇంక డబ్బులు అయిపోయినాయి. రేపు రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే సమయానికి ఇంకొక ₹1,00,000 ఎంత బిల్లు పే చేయాలి. అప్పుడు మళ్ళీ అవుతూ ఉంటుంది. ఐసీయూలో పెట్టేశారు. తెలుసు డాక్టర్లకి ఆయన ఎంతకాలం బ్రతకరని, కానీ చెప్పేవారు కాదు. ఇంకా రూపాయి తీసి ఏ సంఘ విశ్వాసి కూడా మాకు సహాయం చేయలేదండి. ఎవరో ఒకళ్ళు, లల్లమ్మ గారిని ఒక వ్యక్తి, ఎవరో ఒకళ్ళిద్దరు చేసి ఉండొచ్చు తప్ప ఇంతమందికి చేసినటువంటి ఆ పరిచర్య ఏమైపోయిందో ఎవరు మర్చిపోయారో. ఎవరో కూడా వచ్చి మాట్లాడింది కూడా లేదు. అలాగని చెప్పి మేము ఎవరితో కూడా ఆశించే వాళ్ళం కూడా కాదు. వెళ్ళేవాళ్ళం. అపోలోలో పెట్టేసాం. పాస్టమ్ గారు, తాతయ్య గారి యొక్క భార్య గారు, ఇంకా ఆవిడ కూడా తీసి పెట్టేసాం. ఆవిడ కూడా దాచుకొని రేపు రోజున నేను మూలపడతా నాకు ఎవరు చూస్తారనే బాండ్లు సైతం తీసేసి ఆయన చికిత్స కొరకు ఉపయోగించాం. 15 days ఉంచాం. కొన్ని లక్షల రూపాయలకు వచ్చి పెట్టాం. ఏమీ లేవు. చివరికి మా అమ్మగారు గాజులు, మా అమ్మగారు తాడు, మా చెల్లి ఆర్నమెంట్స్, మా అమ్మమ్మగారి చెవులీలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేసామండి. ఎందుకంటే ఏమీ లేవు కదా. ఇంకా బ్యాంక్కి వెళ్తే ₹500 ఉన్న తాతయ్య గారు దాచుకున్నాయి. అలాగని చెప్పి తాతయ్య గారు సంపాదించింది ఏదన్నా ఉందంటే చర్చి మాత్రమే. అది కూడా దేవుడిదనే ఉద్దేశమే తప్ప మాది ఎప్పటికీ కూడా కాదు. ఇది అన్నీ పెట్టేసాం. ఈరోజు కూడా బంగారం అక్కడే ఉండిపోయింది. దాని మీద ఆలోచన కూడా లేదనుకోండి. అన్నీ పెట్టేసాం.
డాక్టర్ గారితో చెప్పేసాం, సార్ మేము ఇంకా వీ కాంట్ ఎఫోర్డ్, అసలు చాలా కష్టమైపోతూ ఉంది, చాలా పెట్టేసాం, చాలా చేసేసాం, ఇంకా ఎన్ని రోజులు సార్ మీరు డిశ్చార్జ్ చేసేయచ్చు అంటున్నారు కదా అని అంటే, సరేనమ్మా తీసుకెళ్ళిపోండి బాగానే ఉంటారండి అని చెప్తే అమ్మయ్య అని అనుకొని వెంటనే తాతయ్య గారి రూమ్లో ఆక్సిజన్ సిలిండర్లో బెడ్డింగ్ అంతా కూడా మేము సిద్ధపరిచేసాం. బాగుంటుందమ్మా సిలిండర్లు ఇవన్నీ కూడా కొనేసుకోండి, ఇంట్లోనే పెట్టుకోండి అంటే కొనేసుకొని ఇంటికి తీసుకుని వచ్చేసాం. రూమ్ అంతా తాతయ్య గారు, ఈ రూమ్ అంతా కూడా సెట్ చేసేసాం, ఆక్సిజన్ సిలిండర్ అంతా కూడా పెట్టేసాం. ఆ రైట్ సైడ్ తాతయ్య గారు హాస్పిటల్ బెడ్డింగ్ అంతా కూడా ఏర్పాటు చేసాం. వెనకాల షోకేస్ ఉంటా ఉండేది, ఏసీ ఆన్లోనే ఉంది. నేను మా బామర్ది, మా అమ్మగారు, మా చెల్లి నలుగురు మాత్రమే ఉన్నారు. రాత్రి సంఘస్థులు కూడా వచ్చారు, చూశారు, ప్రార్థించారు, ఏడ్చారు, వెళ్ళిపోయారు. అమ్మయ్య బాగానే సెట్ అయింది, తాతయ్య గారి యొక్క ఆరోగ్యం ఏదో రకంగా మళ్ళీ తాతయ్య గారిని నిలబెట్టుకుందాం అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో మిడ్నైట్ 2 o'clock ఎంతోనండి తాతయ్య గారు ఎగూపిరి పెట్టడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఎవరు లేరు, మాకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయిందండి. ఇంకా ఆయన ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో వచ్చేసారు. నేను కింద పడుకున్నాను, ఫుల్గా తాగేసి పడుకున్నాను. మా చెల్లు అన్నయ్య తాతయ్య గారు చనిపోతున్నారు లిగా అంటే ఏలమ్మా అని చెప్పి మా చెల్లిని తిట్టి పడుకున్నటువంటి తాగుబోతుంది. నేను ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణమైన ఒక గొప్ప ప్రార్థనాపరుడు, ఒక గొప్ప దైవజనుడు చచ్చిపోతుంటే, కనుఊపిరితో ప్రాణం కోల్పోతుంటే తాగిన మొత్తులో పడుకున్నటువంటి పాపాత్ముడినండి నేను. అలాగా గోలపెట్టి హల్లెలూయా 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 అనుకుంటూ ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోయిందండి. ప్రాణం కోల్పోయింది. ఆయన ఏ బెడ్ మీద అయితే చచ్చిపోయారో, ప్రాణం విడిచారో ఆ బెడ్ని అందరూ కూడా పాడేయమన్నారు. కానీ ఆ బెడ్ మీద నేను పడుకుంటాను. నేను పరుపు మంచాల మీద పడుకోను, నేను రూమ్స్లో పడుకోను, నేను చర్చిలోనే పడుకుంటాను. ఆయన తుది శ్వాస విడిచిపెట్టినటువంటి ఆ పరుపు మీద ఈ రోజుకి పడుకుంటాను. ఒక 7-8 years 10 years దగ్గర అయిపోతూ ఉంది. ఈ రోజుకి ఆ పరుపు పాడవదండి. ఆ పరుపు మీదే పడుకుంటూ ఉంటాను. ఎంత భయంకరమైన వ్యసనంలో ఉన్నానో ఒకసారి అర్థం చేసుకోండి. అమ్మమ్మ గారు 2 months తర్వాత ఇదే గదిలో చనిపోవడం అయితే జరిగింది. అన్నీ అయినాయి. లైఫ్ అంతా కూడా ఏం అర్థం కావట్లేదు. అలాగని చెప్పి త్రాగుడు నేను మానలేకపోతా ఉన్నాను. చర్చి జరుగుతూ ఉంటే సిగరెట్ కాలుస్తూ ఉండేవాడిని, చర్చి జరుగుతూ ఉంటే స్మోక్ చేస్తూ ఉండేవాడిని. చర్చి నా కాలు కింద ఉంటే కాలుతో తొక్కి మందు తాగుతూ ఉండేవాడిని. దేవుణ్ణి చాలా బూతులు అనేవాడిని. ఇంత గొప్ప పరిచర్య చేసిన సేవకుడిని సైతం తీసుకున్నాం, అంత అన్యాయంగా ఆయన ప్రాణాన్ని తీసేసావు, నువ్వు దేవుడు వేటరా లా కొడక అని చెప్పి దేవుడిని తిట్టిన దౌర్భాగ్యం. అంతగా తిట్టాను. కానీ ఇప్పుడుగా మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంత రోషం కలిగినటువంటి దేవుని అన్ని మాటలు అన్నప్పటికీ ఈరోజు వరకు ఏమీ చేయలేదంటే నువ్వు అనుకుంటే నేను మాడిపోతాను కదా, నువ్వు అనుకుంటే నేను లెగిసిపోతాను కదా అని చెప్పి ఎంత పాపాత్ముడిని ఎందుకు బతికించావు, ఎంత పాపాత్ముడినే సేవకుడిగా ఎందుకు మార్చుకున్నావు అని చెప్పి దేవుడు నా జీవితంలో చూపించిన ప్రేమ గడియలు, కృపకు సంబంధించిన సమయాలన్నీ కూడా నాకు బాధ కలిగిస్తూ ఉంటాయండి. ఈ రోజుకి కూడా నాకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఏదన్నా ఉందంటే దేవుడి దగ్గర సేవ చేయడం. నేను దానికి పాత్రుడిని కాదు, నేను దానికి యోగ్యుడిని ఎంత మాత్రమో కూడా కాదు. దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యంగా ఇస్తూ ఉంటాను. అలాంటి మాటలన్నటువంటి నన్ను దేవుడు నియమించుకున్నాడో, దేవుడు నన్ను వాడుకున్నాడో, నన్ను ఇలా నిలబెట్టాడని చెప్పి ఈ రోజుకి కూడా కృషించిపోతూ ఉంటాను. ఒక సేవకుడు మనవణ్ణి నేను, ఒక పాస్టర్ గారి మనవణ్ణి నేను, ఒక ఉన్నతమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నేను. అలాంటి పాస్టర్ గారు మందు తాగకూడదు, సిగరెట్ కాల్చకూడదు అని అక్కడ బోధ చేస్తూ ఉంటే, అదే పాస్టర్ గారి యొక్క మనవడు తాగి రోడ్డు మీద పడిపోయాడు అన్నటువంటి దృశ్యాలు చాలామంది చూసి చెప్పేవారట. చాలామంది బాధపడుతూ ఉండేవారు. హేమాను మారతాడు ప్రార్థన చేయడంతో పాటుగా చాలామంది ఇలాంటి వాడి కోసం ఎందుకు ప్రార్థిస్తున్నారో, ఇలాంటి వాడి కోసం ఎందుకు ఇలా ప్రాకులాడుతున్నారని చెప్పి తిట్టుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఎంతమంది అయితే తిట్టుకున్నారో అంతమంది ఎదుట కూడా నా తలను ఎత్తిన దేవుడు నా దేవుడు. ఆ తలను ఎత్తాడండి దేవుడు, నా కుటుంబాన్ని తలను ఎత్తాడు. ఈరోజు సేవకుడిగా నేను నిలబడిన ఆ దృశ్యాన్ని నా తాతయ్య గారు చూడకపోవచ్చు భౌతికంగా, కానీ పరలోకంలో ఖచ్చితంగా ఆయన చూస్తారు.
ఆయన చూస్తారు, ఖచ్చితంగా చూసి ఆయన ఆనందిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. తాతయ్య గారు నిద్రించారు. పరిచర్యకి అమ్మగారు కొంతమందిని నియమించి జరిగిస్తూ ఉన్నారు. కొంతమంది అన్యాయం చేసి ఆ సంఘాలు దోచుకోవడం అంతా కూడా జరిగింది. అయిపోయింది. ఇంకా పాస్టర్ గారిని ఎవరినో పెట్టి మా అమ్మగారు శాలరీతో జరిగిస్తూ ఉన్నారు. అప్పటికే నేను ఆ వ్యసనంలో ఉన్నాను. దేవుడు అంటే ఇష్టం లేదు. అందరూ వచ్చి, బాబు ఇంక నువ్వే రావాలి సేవలోకి, నువ్వే ఏం మాట్లాడుతున్నారు, ఇంకొకసారి కానీ పాస్టర్ అవ్వాలనే మాట కానీ అన్నారా, జీవితంలో మీ ముఖం చూడ చాలా గట్టిగా ఇస్తానంటే సంఘస్థులు కూడా నా దగ్గరికి వచ్చి ఆ మాట అనడానికి భయపడుతూ ఉండి మాట్లాడేవారు కాదు. కానీ దేవామణి గారిని వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి గొప్ప భక్తురాలు దీనదయాళి గారిని, ఆయన కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప భక్తుడు. వీళ్ళిద్దరు మాత్రం వదిలేవారు కాదు. వీళ్ళిద్దరిని బాగా గౌరవించేవాడిని. వాళ్ళని ఏం అనేవాడిని కాదు. నేను ఎంత త్రాగున్నా సరే చేతులు పట్టుకుని, బాబు తాతయ్య గారి ప్రార్థనలు అర్థం కాకూడదయ్యా, తాతయ్య గారు పడిన ప్రయాసవి అర్థం కాకూడదు బాబయ్య అని అంటా ఉంటే, వదిలేయండి ఏమనుకోకుండా అంటే, లేదు బాబు ఎప్పటికన్నా వస్తావు చూడు, మాకు అదృష్టం ఉంటే దేవుడి చిత్తం అయితే మేము చూస్తాం కదా, చూడకపోతామని చెప్తూ ఉండేవారు. అలాంటి వ్యక్తులు చాలాసార్లు వాళ్ళ మాటలన్నా నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. వాస్తవానికి మ్యారేజ్ కూడా అయిపోయింది. నేను ఇష్టపడినటువంటి వ్యక్తిని చేసుకోవడం కూడా జరిగింది. మ్యారేజ్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించారు. ఎవరో కూడా సంతోషించే మ్యారేజ్ అయితే కాదు, అందరినీ బాధపెట్టే చేసుకున్నాను. చేసుకున్నందుకు కూడా వచ్చిన వ్యక్తికి కూడా ఏ ఆనందం ఏ సంతోషం లేకుండానే చేసాను. నా జీవితంలో ఏమీ లేదు, ఆవిడకి ఏమీ పొందుకోలేదు అన్నట్టు పరిస్థితిలోనే వచ్చేసారు. అయిపోయింది. కానీ ఒకనొక రోజునండి మా ఫ్రెండ్స్తో నేను ఫ్లాట్లో వేరే అపార్ట్మెంట్లో నేను ఫ్రెండ్స్ అందులోనే తాగేసే వాళ్ళం. ఇంకా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, బయటికి వెళ్తే గొడవలు అవుతున్నాయని చెప్పి ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చి కూర్చొని మంచిగా పార్టీ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు, ఇంట్లో ఉండిపోతూ ఉండేవారు. ఇంకా నాకు ఉండిపోయేది ఇంకా ఫ్లాట్ అంతా కూడా అట్లా ఉంటూ ఉండేది. ఉన్న సమయంలో నాకు ఎందుకో తెలియదండి, ఆ తావీదు విసిరి పాడేసాను అన్నాను కదా, ఆ తావీదు విసిరి పాడేసిన తర్వాత నేను మందు తాగుతున్నప్పుడు పాటలు వినడం అనేటువంటిది ఒక అలవాటు అయిపోయిందండి. అంటే ఒకప్పుడు నేను చాలా మ్యూజిక్ ఎడిక్ట్ అయిపోయిన వ్యక్తిని. నేను చాలా పాటలు పిచ్చుండాను. అంటే హిప్ హాప్, డిస్కో సాంగ్స్. అంటే మా ఫ్రెండ్స్ అబ్రాడ్ వెళ్తే అక్కడి నుంచి ఏం తీసుకున్నాను రా అని అడిగితే వాళ్ళని నాకు అర్జెంటుగా పెన్ డ్రైవ్లో నాకు సాంగ్స్ కావాలని అడిగిచ్చి తీసుకునేవాడిని. ఇప్పుడైతే చాలామంది ఆల్బమ్ మేకర్స్ ఉన్నారు. అప్పుడైతే మార్టిన్ గ్యారిక్స్, ఫెడ్డీలీ గ్రాండో, డేవిడ్ గిట్టా ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆల్బమ్ మేకర్స్, అద్భుతమైన హిప్ హాప్ మ్యూజిక్ ఇంకా ఇండస్ట్రీని ఏళ్తున్న వ్యక్తులు. అంత పిచ్చను అన్నమాట. ఇంకా రూమ్ అంతా కూడా షివర్ అయిపోతూ ఉండేది. ఇలాగా అన్ని కుక్కలన్నీ అరుస్తూ ఉండే, అంత హెవీ సౌండ్ పెడతా ఉండేవాడిని. అలా సౌండ్ పెడుతున్న వ్యక్తిని ఏదో ఒక రోజున నాకు ఏఆర్ స్టీవెన్స్ అన్న గారు పాటలు ఫోన్లో వినడం అనేటువంటిది మొదలైంది. ఆ రోజు నేను వాడుతున్న ఫోను నాకు తెలిసి ఐఫోన్ 4S అనుకుంటాను, లేదంటే N98 సంథింగ్ ఏదో ఫోన్ అది వాడుతున్నాను. నమ్మకమైన దేవుడివయ్య అనే పాట ఒకటి ఉంటుందండి. ఆప్తులైన వారే విడిచి వెళ్ళిపోయిన అనే సాంగు వింటూ ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను అలాగే ఇంట్లో తాగుతున్నప్పుడు కూడా మా అమ్మగారు తాగుతున్న సమయంలో పాటలు పెట్టుకుని ఏంటంటే దేవుడి పాటలు పెట్టుకుని ఉండేవాడిని. అది చాలా విడ్డూరంగా ఉంది కదా మీకు. అలా ఏడుస్తూ ఉండేవాడిని. మా అమ్మగారు అదేట్రా దేవుడి పాటలు పెట్టుకుని తాగుతున్నావేంటి అని కూడా అనేవారు. విను పాటలు, నువ్వేం చేస్తున్నావు నేను అన్నాను కానీ విను నేనేమన్నంటే ఆ పాటలు ఒకనొక రోజుల్లో నాకు తెలియని మార్పుని కలిగజేసేయండి. ఏఆర్ స్టీవెన్స్ అన్న గారి యొక్క పాటలో నేను మార్పును పొందుకున్నాను. అలాగే ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేసినాయి. చాలా 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 ఏదో చేయాలి, ఇదైనా జీవితం, ఇది కాదు జీవితం, తాతయ్య గారి కొరకు ఏదైనా చేయాలి, కనీసం నేను సేవకుడిగా అవ్వకపోయినా సరే సేవ కొరకు సహకరించేటువంటి ఒక పాత్రగా ఉండాలి అనే ఆలోచనలోకి నేను వెళ్ళడం అయితే జరిగింది. చివరి చేసి నాకు ఒక కుమారుడు కూడా పుట్టేశాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 2 or 3 yearsకి నేను ఇంట్లో కూర్చొని మందు తీస్తూ ఉండే కదా. సో నేను ఇలా పక్కకి వెళ్ళిన తర్వాత ఆ సిగరెట్, ఆ పేకలవి ఎంత దారుణంగా సిగరెట్ కాల్చామనంటే దగ్గు వస్తే ఎవరన్నా సిగరెట్ మానేస్తారు. కానీ దగ్గు వస్తున్న సమయంలో సిగరెట్కి నేను జండుబా రాసి కాల్చుకునేవాడిని. అంత ఎడిక్ట్ అయిపోయాను నేను. ఆ సిగరెట్ మిగిలిపోయిన పేకలన్నీ యాస్ట్రల్లో పెట్టేస్తూ ఉంటాయి. ఆ చిన్న కిడ్డు ఒకసారి ఆ యాస్ట్రల్లో పడిపోయినటువంటి సిగరెట్ని తీసి ఇలా చూపించాడండి.
ఇలా చూపించాడు. అప్పుడు నాలో మార్పు మొదలైందండి కొంత. మా అమ్మగారు ఒకప్పుడు అంటూ ఉండేవారు, మా నాన్నగారు ఒకప్పుడు అంటూ ఉండేవారు, నీ పిల్లలు నీకులాగా అయిన తర్వాత ఆ బాధ ఏంటో తల్లిదండ్రులుగా అప్పుడు నీకు తెలుస్తుందిరా అని. అప్పుడు అనేవాడిని, నా పిల్లలు నాకులాగా అవరమ్మా అనేవాడిని. కానీ ఆ రోజున నేను ఏ పాపాన్ని అయితే జరిగిస్తున్నానో అదే పాపం చేయడానికి ఇష్టపడినటువంటి 2 సంవత్సరాల వ్యక్తి అది పట్టుకున్నప్పుడు నా మనసు కదిలిపోయిందండి. నా మనసు కదిలిపోయింది. అప్పుడు వాడితో ఇంట్లో వాళ్ళు చెప్పించారు, డాడీ మానేచ్చు కదా డాడీ, ఎందుకు డాడీ, ఇలాంటి చిన్న చిన్న బుడ్డి మాటలు మారాలి అని అనుకునేవాడిని, కానీ మారలేకపోయేవాడిని. మారదాము అని అనుకునేవాడిని, కానీ మారలేకపోయేవాడిని. ఒకరోజు ఉండడానికి ప్రయత్నించేవాడిని, ఫుడ్ డైజెస్ట్ అయ్యేది కాదు, నిద్ర పట్టేది కాదు, మానసికమైనటువంటి ఒత్తిడి, ఫిజికల్ పెయిన్ కంటే కూడా మెంటల్ పెయిన్ చాలా హెవీగా ఉంటుందండి. ఫిజికల్ పెయిన్ అయితే ఎంతైనా బేరు చేయొచ్చు, కానీ మెంటల్ పెయిన్ని బేరు చేయలేం. ఉండాలి, నా తల్లిదండ్రుల కొరకు మారాలి, కనీసం ఆ చిన్న పిల్లవాడికి కొరకైనా సరే నేను మారాలి అని అనుకునేవాడిని, కానీ మారలేకపోతూ ఉండేవాడిని, ఉండలేకపోతూ ఉండేవాడిని. అది అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ ఎంత ఆల్కహాలిక్ నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం భయంకరమైన ఆల్కహాలిక్గా మారిపోవడం అయితే జరిగింది. మారాలనుకునేవాడిని కానీ మారలేకపోతూ ఉండేవాడిని. కాబట్టి ఇంకా నేను బ్రతికి ఉండి ఎవరికి ఉపయోగం లేదు. నేను బ్రతకడం వల్ల ఎవరికి కూడా సంతోషం లేదు. నా వల్ల నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నా వల్ల నా కోసం వచ్చినటువంటి వ్యక్తి పడుతున్నారు. చివరికి నాకు పుట్టిన వ్యక్తి కూడా బాధపడేటువంటి రోజులు వస్తున్నాయి. ఇంకా మారను అని చెప్పి డాక్టర్లే చెప్పేశారు కదా, ఇంకా మారను అని చెప్పి స్నేహితులే చెప్పేశారు కదా, ఇంకా మారను అని చెప్పి ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటూ ఉన్నారు కదా, ఇంకా నాకు కూడా అనిపిస్తుంది కదా మారనని. ఇంకా మారను అని చెప్పి ఇంత గ్యారంటీ ఉన్నప్పుడు ఇంకెవరి కోసం బతకాలి? నేను పోతేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారేమో, నేను చచ్చిపోతేనే నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుందేమో అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేశాను. చచ్చిపోదామని అనుకున్నాను. చాలాసార్లు గడ్డి మందు కూడా తెచ్చుకున్నాను, చచ్చిపోదామని అనుకున్నాను. కానీ దేవుడు ఆపేశాడు. నా కోసం వచ్చిన ఆ వ్యక్తి ఒక ముఖం నన్ను ఆపేసింది. నన్ను ఎంతగా ఇష్టపడినటువంటి వ్యక్తి అలాగా ఒంటరిగా ఉండిపోద్దేమో, అవమానించబడదేమో, రోడ్డు మీద పడిపోద్దేమో, అందరూ ఆవిడని హేళన చేస్తారేమో, వాళ్ళ బంధువుల దగ్గరే ఆవిడ అవమానించబడుతుందేమో, చాలామంది ఈవిడ వెంట పడతారేమో, చిన్న పిల్లోడు ఏం తప్పు చేశాడు, నేను చేసిన తప్పుకి నా కొడుకు ఎందుకు అనిపించాలి, మీ డాడీ ఏర్రా అంటే వాడు ఏం చెప్తాడు? ఎందుకంటే మా మావయ్య పేరు, మా బామర్ది, మా మరదల్లో మీ నాన్నగారు లేరా అంటే లేరు అన్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉండేవారంట, వాళ్ళు చెప్తూ ఉండేవారు, రేపు రోజున అదే గతి వీడికి కూడా వస్తుందేమో, వీడిని అనాథ చేసేస్తానా అని చెప్పి అనుకుంటాను ఉండేవాడిని. చచ్చిపోవాలని అనుకుంటా ఉండేవాడిని, చావాలని అనుకుంటా ఉండేవాడిని. కనీసం నేను పోతే కుటుంబానికైనా సరే కొంచెం సుఖం వస్తుందేమో. ఎందుకంటే కొన్నిసార్లు మా అమ్మగారు వెక్స్ అయిపోయి ఇంట్లో వాళ్ళు కూడా, నువ్వు పోతేనే మేము కొంచెం సుఖంగా ఉంటామేమో అయ్యా, నీకు చావు వస్తేనే కొంచెం మాకు మెంటల్ సాటిస్ఫాక్షన్ వస్తుందేమో, ఇంకా నువ్వు ఇంక మారవేమోలే, ఇంక నీకు చావే గతేమోలే అన్న మాటలను బట్టి కూడా నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానండి. నేను కార్ యాక్సిడెంట్లో 2 times చచ్చిపోవాలి, సముద్రం దగ్గర కెరటల్లో 2 సార్లు చనిపోవాలి, 3 times హ్యాంగ్ చేసుకొని బతికిన వ్యక్తిని, అలాగే పాయిజన్ తాగడానికి ప్రయత్నించిన వ్యక్తిని. చాలా ప్రయత్నాలు చేశాను. మా తాతయ్య గారు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చేవాడిని రాత్రి సమయంలో. ఫ్రెండ్స్తో వెళ్ళినా ఒంటరిగా వెళ్ళినా. మా మావయ్యలు అంటే నాకు చాలా ఇష్టం, చనిపోయారు. మా మావయ్యల మధ్యనే పెరిగాను, వాళ్ళు కూడా చనిపోయారు. మా అమ్మమ్మ గారు మావయ్యల సమాధి ఒక చోట ఉంటుంది, మా తాతయ్య గారి సమాధి కాకినాడ పవర్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, మిడ్నైట్ వెళ్ళిపోయేవాడిని, 1 o'clock వెళ్ళిపోయేవాడిని, 2 o'clock వెళ్ళిపోతూ ఉండేవాడిని, కారు మీద వెళ్ళిపోయేవాడిని. ఆ సమాధి డోర్ ఓపెన్ చేసేస్తూ ఉండేవాడిని, ఆ డోర్ ఓపెన్ చేసేసి సమాధుల మీద పడుకొని ఏడ్చేవాడిని. ఏడిస్తా ఒకటే ఉండేవాడిని, మీరు ఎందుకు వెళ్ళిపోయారు, మీరు చాలా మంచోళ్ళు, మీరు కొంతకాలం బతుకుంటే బాగుండు, మీకు బదులుగా నేనే వెళ్ళిపోతే బాగుండు కదా అని ఏడ్చేవాడిని.
ఇంకొక ఏడుపు కూడా ఏడ్చేవాడిని అండి. వాళ్ళు చనిపోయి పరలోకంలో ఉన్నారు కదా, కాబట్టి వీళ్ళు దేవుడితో ఉన్నారు కాబట్టి దేవుడితో మాట్లాడతారని చిన్న మావయ్య, పెద్ద మావయ్య, అమ్మ పేరుతో, తాతయ్య గారి పేరుతో దేవుడు చెప్పండి, తాతయ్య గారండి, మావయ్య దేవుడు చెప్పండి, నన్ను మార్చమని చెప్పండి. మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను నేను. ఒకవేళ మారడం అనేటువంటిది దేవుడి చిత్తం కాకపోతే తీసేసుకోమని చెప్పండి, కానీ నన్ను బట్టి నా కుటుంబం బాధపడకూడదని సమాధుల దగ్గరికి కూడా వెళ్ళి ఏడ్చేవాడిని అండి. సమాధుల మీద పడుకుని ఏడ్చేవాడిని. ఆ కాటి కాపర్లు వచ్చి ఒకనొక సమయంలో వాళ్ళు కూడా భయపడి ఏంటి ఇలాగని చెప్పి, తర్వాత వాళ్ళకు కూడా అలవాటు అయిపోయి వాళ్ళు కూడా బాధపడి, వారి బాబు ఎందుకంత ఏడుస్తున్నావు, మా వ్యసనం అలాంటిది బాబు, మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చాం, మేమందరం కూడా త్రాగుడికి అలవాటు అయిపోయిన వాళ్ళు, ఇంకా పోద బాబు పోదది, ఇంకా తప్పదు, మా భార్యలు మా పిల్లలు కూడా అలాగే ఏడుస్తున్నారు బాబు అని చెప్పి వాళ్ళు అలా అంటూ ఉండేవారు. కానీ మారాలనుకుంటూ ఉండేవాడిని, కానీ మారలేకపోతూ ఉండేవాడిని. చచ్చిపోవాలనుకుంటూ ఉండేవాడిని, కానీ నా కుటుంబం అడ్డొచ్చేస్తూ ఉండేది. చావాలి అనుకునేవాడిని, దేవుడు చనిపోవడానికి అవకాశం ఇస్తూ ఉండేవాడు కాదు. ఇంకా 2017 ఆ టైంకి అండి నేను ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. ఫుల్ మందు తాగి వచ్చేసాను. ఫుల్ మందు తాగి పడుకున్నాను, ఫ్లాట్లో పడుకున్నాను. ఇప్పుడున్న ఇంట్లో, ఇది చర్చ్ ఏరియా, అంటే ఇక్కడ సగం అంతా చర్చ్ ఉంటుంది, సగం అంత ఇల్లు ఉంటుంది. అయితే మా అమ్మగారు కిచెన్లో ఉన్నారో పని చేసుకుంటున్నారో, ఫుల్గా ఇంకా ఎలా ఉండేదంటే నా పరిస్థితి, మార్నింగ్ లేవడంతోనే మందు గ్లాసుతో వేసేటండి. ఇంట్లో పని చేసుకున్నా తిరుగుతున్నా ఒక మందు, విస్కీ, సంథింగ్ బ్రాందీ అట్లా ఉండేది. కాబట్టి ఆ రోజు ఫుల్ పిచ్చగా హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. ఒక ఫుల్ బాటిల్ ఏదో అది అక్కడ సగం తాగేసాను, ఫ్లాట్లలో తాగేసాను. అప్పటికే రాత్రంతా కూడా పెద్ద గొడవ ఏదో అయినట్టుంది ఇంట్లో. మా అమ్మగారు బాగా ఏడ్చేసి కళ్ళన్నీ కూడా ఉబ్బిపోయి కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఉన్నాయి. అక్కడ తాగేసి మళ్ళీ కార్ వేసుకుని ఇక్కడికి వచ్చేసి కార్ డోర్ ఓపెన్ చేసి బాటిల్ పట్టుకుని మళ్ళీ లోపలికి వచ్చేసాను. మళ్ళీ మా అమ్మగారితో ఏదో గొడవ పెట్టుకున్నాను, ఏదో డబ్బుల విషయంలో, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకపోవడం సంథింగ్ ఏదో గొడవ అయితే అయింది. గొడవ అయినప్పుడు మా అమ్మగారు చాలా ఏడ్చారు. కిచెన్లో కుప్పకూలిపోయింది. అయితే ఏడుస్తున్నటువంటి సమయంలో ఒక మాట అన్నదండి ఆవిడ. ఏమన్నారంటే, ఒరే ఎంత విసిగిచ్చేస్తున్నావు, ఎంత ఏడిపిచ్చేస్తున్నావు, ఎంత బాధ పెడుతున్నావు, నరకం అనేటువంటిది ఏదో భూమి మీదే మాకు చూపించేస్తున్నారా, నిన్ను కట్టుకున్నందుకు ఆ పిల్లకి, కన్నందుకు నాకు, పెంచినందుకు తండ్రికి, పుట్టినందుకు నీ పిల్లోడికి, అందరినీ ఏడిపిస్తున్నావు. నీ వల్ల ఏడవని వాళ్ళు అంటూ ఎవరైనా ఉన్నారా కుటుంబంలో? కాబట్టి బాబు ఇలా అంటున్నాను ఏమనుకోకరా, నాకు అనిపిస్తూ ఉంటుంది బాబు. ఏంటంటే ఇంకా అందరు నోట్లో ఉంటున్నావు, నువ్వు అందరినీ బాధ పెడుతున్నావు, కాబట్టి దేవుడు నిన్ను తీసేసుకుంటున్నాడేమోరా, తీసేసుకునేటువంటి గడియ ఆసన్నమైందేమో, అందుకే అందరినీ బాధ పెడుతున్నాం. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత నీ మీద ప్రేమ ఉందనుకో, మేమందరం బాధపడతాం కదా, మేమందరం ఎక్కువ కాలం ఏడుస్తాం కదా. కాబట్టి చనిపోకముందు నీ మీద ద్వేషము, బాధ ఉంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత అంత ఏడకుండా ఉండడానికి దేవుడు ముందుగానే ఇలా మమ్మల్ని ఆదరించేటువంటి క్రమమేమో దేవుడు తీసేసుకుంటున్నాడేమోరా అని అంటే చాలా భయం వేసిందండి. అప్పటి వరకు చచ్చిపోదాము అనుకుంటున్నటువంటి నేను దేవుడు తీసేసుకుంటాడేమోరా అన్న మాట భయం కలిగించింది, ప్రాణ భయం వేసింది. ఆ రోజున నాకు చాలా బాధపడ్డాను. కానీ నాకు దేవుడు ఇచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే, నేను ఎవరికి మాట అవను, దేనికి అంత బేగా డిసైడ్ అవను, కానీ డిసైడ్ అయ్యానంటే మాత్రం తిరిగి ఉండదండి, నిలబడిపోతాను. ఆ రోజు మా అమ్మగారు అన్న మాట, ఆ ఇంట్లో వాళ్ళు ఏడ్చిన ఏడుపు, మా అమ్మగారు ముందు ఎలా మందు బాటిల్ పట్టుకుని ఉన్నాను. లాస్ట్ హ్యాంగ్ ఓవర్ అది తాగేసాను, అంతా ఇంటి అయిపోయింది. మా అమ్మగారికి ఒక మాట ఇచ్చాను, నేను చెయ్యి ఇవ్వమ్మా అని అడిగాను. ఎందుకురా, ఆ చెయ్యిలో ఏమున్నాయని ఇంకా చెయ్యిని ఏం చేద్దామనంటే, మహా గొప్ప అందగత్తండి మా అమ్మ, చాలా సౌందర్యవతి, చాలా గుణవతి. అలాంటి నా తల్లి ఒక 5 yearsలో ముసలిదైపోయింది. మొత్తం అన్ని రింకిల్స్ వచ్చేసినాయి, ముఖమంతా డ్యామేజ్ అయిపోయింది. లైఫ్లో చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మగారు చెయ్యిని దగ్గర నుంచి చూడడం అనుకుంటాను. నీ చెయ్యి ఇవ్వమ్మా అంటే మా అమ్మ చెయ్యి ఇచ్చారండి. మృదువైన శరీరం, మృదువైనటువంటి చెయ్యి, ఎంతో సాఫ్ట్ శరీరాన్ని చాలా సంవత్సరాల తర్వాత పట్టుకున్నానేమో, ఆ శరీరం అంతా కూడా ముడతలు పడిపోయి ఉంది. ఇలా తిప్పి చూశాను నేను మా అమ్మగారి చేతిని, బాధేసింది, చాలా ఏడ్చి మా అమ్మగారికి చేతిలో చేసి మాట ఇచ్చాను, అమ్మ డాక్టర్లు మారని అంటున్నారు, బంధువులు మారని అంటున్నారు, ఫ్రెండ్స్ నువ్వు మారడం ఏంటని అంటున్నారు, నాకు అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం జీవితం అంతా ఇంకెంతనేమో అని అంటున్నారు.
ఇంకా నాకు మార్పు రాదేమో, చచ్చిపోదాం అనుకున్నాను కానీ చావు రావట్లేదు, నువ్వు అడ్డొస్తున్నావు. ఎందుకంటే ఒక కొడుకు బతికేది ఎవరి కోసమైనా ఉంటే బతుకున్న తల్లి కోసమేనండి. నాకు ఏదన్నా అవుతే నా తల్లి ఏమైపోద్దనే ఉద్దేశంతోనే చాలామంది కొడుకులు బతుకుతూ ఉంటారు. కానీ చాలామంది తల్లిళ్ళు దాన్ని అర్థం చేసుకోరు. ఏ పని పాటు లేదు, ఎందుకు వచ్చిందిరా, ఏ ఉద్యోగం చేయరా అని అంటూ ఉంటారు. అలా అనకండి అమ్మా. నిజంగా ఒక కొడుకు చదవాలి, చూసుకోవాలి, బ్రతకాలి అనుకునేది తల్లి కోసమే, కట్టుకున్న భార్య కోసం కూడా కాదు. అమ్మగారు మాట ఇచ్చాను, ఎవ్వరూ నన్ను మార్చలేరు, కానీ నీకోసం నేను మారుతానమ్మా, నీకోసం నేను మారి చూపిస్తాను. ఒకవేళ నా జీవితంలో ఎప్పుడైనా మళ్ళీ మందును కానీ నేను పట్టుకుంటే ఆ ముందు రోజు నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. నీ మీద ప్రమాణం వేస్తున్నాను. ప్రమాణం వేయాలో వేయకూడదు కూడా నాకు తెలీదు. జీవితంలో నేను మళ్ళీ మందు తాగనమ్మా. ఈరోజు నేను మందు మానుకుంటుందే నన్ను కట్టుకున్న వ్యక్తి కోసం, కన్న కుమారుడి కోసం కాదు, నా తల్లి కోసం మందు వదిలేస్తున్నాను. నన్ను నమ్మమ్మ అంటే మా అమ్మ గొల్లని ఏడ్చింది. ఆ రోజు తీసుకున్నటువంటి తీర్మానంలో నిలబడ్డానికి ఈరోజు వరకు కూడా నా దేవుడు కృప అందించాడండి. ఆ రోజున నా తల్లికి మాట ఇచ్చాను, నేను మారింది నా తల్లి కోసం మారాను. నేను మారకుండా మా తాతయ్య గారు చనిపోవడం నేను చూశాను. నేను మారకుండా మా అమ్మగారు చనిపోవడం నేను చూశాను. నేను మారకుండా మా మామయ్యలు చనిపోవడం కూడా చూశాను. కానీ నేను మారకుండా మా అమ్మగారు చనిపోవడం అనేది నాకు ఇష్టం లేదు. నేను మారాలి, మా అమ్మగారు చూడాలి. అందరి ముందు కూడా ధైర్యంగా దర్జాగా మారన్నారు కదా నా కొడుకు, మారేడు అని చెప్పుకోవాలి. దానికోసమైనా మారాలి అని మా అమ్మగారి కోసం మాత్రమే నేను మారానండి. దేవుడి కోసం కూడా నేను మా అమ్మగారి కోసం మాత్రమే మారాను. మా అమ్మగారి కళ్ళలో కనబడిన కన్నీరు నన్ను మార్చింది. మా అమ్మగారు పడిన వేదన నన్ను మార్చింది. మా అమ్మగారు వదిలిపెట్టినటువంటి అంగలార్పు నన్ను మార్చిందండి. ఇంత పాపాత్ముడిని ఏది మార్చలేకపోయింది, కానీ తల్లి ప్రేమ మార్చింది, తల్లి కన్నీరు మార్చింది. మా అమ్మ కోసం నేను నిలబడ్డాను కానీ చాలా ఇబ్బంది పడ్డానండి. చాలా ఇబ్బంది పడ్డాను, చాలా అప్సెట్ ఫీల్ అయ్యాను. ఫిజికల్ పెయిన్ ఈజ్ బెటర్ దాన్ మెంటల్ పెయిన్ అంటాను నేను. ఫిజికల్గా చాలా నరకం అనిపించాను. మా అమ్మగారికి మాట ఇచ్చాను, మా అమ్మని ఇంకెప్పుడు బాధ పెట్టకూడదు, ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదు. గొల్లని ఏడిచి మా అమ్మగారు నన్ను హత్తుకున్నారు, మా నాన్నగారు నన్ను హత్తుకున్నారు. నా మార్పుని చూసి అందరూ ఆనందించారు. కానీ లోపల నేను ఎంత నలిగిపోతున్నానో, ఎంత వేదన అనుభవిస్తున్నానో, నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతున్నానో నాకు తెలుసు. మా అమ్మగారు అది కూడా ఒకనొక సమయంలో చూసి నా బాధని చూసి ఆవిడ భరించలేక, ఒరే నేను ఏం అనుకోనరా, నేను ఏం ఫీల్ అవ్వనరా, అంత బాధపడకరా, ఎందుకంత నరకం అనిపిస్తున్నావు, ఏదో ఒకటి కొంచెం తెచ్చుకొని తాగు బాబు, ఏదో కొంచెం తాగలే, నేను ఏం అనరా, నువ్వు అంత నరకం అనిపిస్తుంటే నేను చూడలేకపోతున్నాను రా అని అన్నా సరే, అమ్మ చచ్చిపోతాను కానీ తాగనమ్మా, నేను చచ్చిపోతే తప్ప మళ్ళీ తాగకూడదు, మళ్ళీ జీవితంలోకి వెళ్ళకూడదు, అనిపిస్తాను, ఎన్ని రోజులు అనిపించాలి అన్ని రోజులు అనిపిస్తాను అని అనుకుంటూనే నేను చేసిన ఒక మంచి పని ఏదన్నా ఉందంటే దేవుడిచ్చిన ఆలోచన దేవుణ్ణి అడిగేవాడిని అండి. ప్రభువా నేను ఉండాలని అనుకుంటున్నాను, మారాలని అనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను, చేయించలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు, డైజెషన్ అవ్వట్లేదు, షివరింగ్ వచ్చేస్తూ ఉంది, ఇంట్లో వాళ్ళు హాస్పిటల్ చూపిద్దాం అంటున్నారు, తాగకపోతే చచ్చిపోతాయేమని కూడా అంటున్నారు చాలామంది. కాబట్టి నాకు సహాయం చేయగలవా? మీరు సహాయం చేస్తే మారుతారంట కదా. అయ్యా దావీదుని మార్చిన దేవుడు అయ్యా, నువ్వు సౌలుని మార్చుకున్నటువంటి దేవుడు అయ్యా, నీ శరణజొచ్చిన వారిని ఆదుకుంటానన్న దేవుడివి, మీ సహాయం నాకు కావాలి అని అడగడం మొదలుపెట్టానండి. దేవుడి దగ్గర సహాయాన్ని ఎప్పుడైతే నేను కోరుకోవడం మొదలుపెట్టానో, ఎప్పుడైతే ఆయన నుంచి సహాయం నేను పొందుకోవడం మొదలుపెట్టానో, అన్యూహమైనటువంటి కార్యాన్ని దేవుడి నుంచి పొందుకున్నాను. నేను మారడానికి కారణం నా తల్లి అయితే, నన్ను మార్చింది మాత్రం దేవుని యొక్క కృపే.
లేకపోతే ఒక పాపాత్ముడు పాపాన్ని జయించలేడండి. ఒక మనిషికి అతి భయంకరమైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆ మనిషి యొక్క శరీరమే. శరీరాన్ని మనిషి జయించలేడు. జయించాలంటే దేవుని యొక్క సహాయం కావాలి. దేవుని అడిగాను, ప్రభువా ఐ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, నేను ఆ వ్యసనం నుంచి బయట రావాలి, ప్లీజ్ ప్లీజ్ అని అంటే దేవుడు సహాయం చేశాడండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా అలవాట్లలో ఉన్న వ్యక్తులైతే, ఒకవేళ మిమ్మల్ని బట్టి కూడా మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ భార్య బిడ్డలు బాధపడుతూ ఉంటాయి. నిజానికి తాగుతామండి మనం, కానీ వాళ్ళకి తెలీదు. తాగుతాం కానీ మారాలని కూడా అనుకుంటాం. భార్యను బాధ పెట్టకూడదని, తల్లిదండ్రులు బాధ పెట్టకూడదని, పిల్లలు బాధ పెట్టకూడదని, మందు ఇంకెప్పుడు తాగకూడదని, నేను తాగుతున్నది చాలామందికి బాధ కలిగజేస్తుందని మనం అనుకుంటామన్న విషయం చాలామందికి తెలియదు. చాలామంది త్రాగుబోతులు త్రాగుడితో త్రాగుతారు కానీ వాళ్ళు మానేయాలి అనుకుంటారు. తెలుసా? వాళ్ళ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా అనేది వాళ్ళకి తెలుసు, కానీ మానలేరండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరుంటే నేను ఒక ఇచ్చే ఏకైక సలహా ఏదన్నా ఉందంటే దేవుని యొక్క సహాయాన్ని కోరండి. ఏ వ్యసనాన్ని మనంతటా మనం జయించలేం, ఏ పాపాన్ని మనంతటా మనం జయించలేం, ఏ విషయంలో నుంచి కూడా మనంతటగా మనం బయటపడలేం. దేవుడి యొక్క సహాయం ఉంటే తప్ప. దేవుడు సహాయాన్ని అడగండి. ప్రభువా నాకు ఆ మద్యపానం నుంచి విమోచన కావాలయ్యా, అయ్యా దుర్వ్యసనాల నుంచి నాకు విడుదల కావాలయ్యా, సిగరెట్ కాల్చకూడదని అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, మీరు నాకు సహాయపడండి. మాని ప్రార్థించమనట్లేదు నేను, ఆ వ్యసనాల్లో ఉండగానే ప్రార్థించండి. నేను అలాగే చేశానమ్మా, నేను అలాగే చూసాను. అతిక్రమణని ఈ తూర్పుకి పడమని ఎంత దూరం ఉందో అంత దూరం విసిరేస్తానన్న దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. మీరు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా, ఎంత భయంకరమైన వ్యసనాలు ఉన్నా, ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి జీవితంలో ఉన్నా, ఆ జీవితంలో కొనసాగుతూనే దేవుణ్ణి అడగండి, సహాయం చేయండి, నన్ను బయటికి తెప్పించండి అంటే ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. మనంతటగా మనం రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదండి, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదండి. కానీ ఇలా మారడం తర్వాత మొత్తానికి నార్మల్ మనిషిని అయ్యానండి. నిద్ర పట్టడం మొదలైంది. కానీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళే అన్నారు, కొన్ని రోజుల్లో మామూలు అయిపోతారండి అని అన్నారు. కానీ జనవరి 2017వ సంవత్సరం 28వ తారీఖు ఉదయం 7 గంటలకు ముట్టినటువంటి ఆ వ్యసనాన్ని 2024వ సంవత్సరం నాకు తెలిసింది సెప్టెంబర్ 26వ తారీఖు మధ్యాహ్నం అవుతుంది. ఈరోజు వరకు నేను దగ్గర నుంచి కూడా చూడలేదండి. మందు బాటిల్ దగ్గర నుంచి కూడా ముట్టలేదు, కనీసం సిగరెట్ని కూడా నేను ముట్టలేదు. అలా ముట్టకుండా ఉండడానికి దేవుడిచ్చినటువంటి నిగ్రహం, దేవుడి యొక్క సహాయమే కారణం తప్ప నేను ఎంత మాత్రం కూడా కాదు. నిలబడ్డాను, బాగానే వెళ్తున్నానండి. కానీ నాకు సేవ చేయాలన్న ఆలోచన లేదు, పాస్టర్ అవ్వాలన్న ఆలోచన లేదు. కాకపోతే నాకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మోడలింగ్లో వెళ్ళడానికి ప్రయత్నించాను, వ్యాపారంలో ఉండడానికి ప్రయత్నించాను, ఉద్యోగాలు చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ R&Co డిపార్ట్మెంట్కి వర్క్ చేసిన వ్యక్తిని. ఎందుకంటే మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా 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 పెద్ద కుటుంబాలు అన్నీ కూడా, చాలా పేరుగాంచిన కుటుంబాలు. పేర్లు అయితే నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ అలాగని చెప్పి మా ఫ్యామిలీస్ ఏమి చిన్న చితక కుటుంబాలు కాదు. హైలీ మెయింటైన్ ఫెలోస్, లగ్జీరియస్ లైఫ్ స్టైల్ కలిగి ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తలు. మా నాన్నగారి ఫ్యామిలీ నుంచి ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద బట్టల షాపులు, మాల్స్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. మా అమ్మగారు వాళ్ళందరూ వెల్ సెటిల్డ్. అందరూ ఈ రోజుకి కూడా నేను తప్ప నా సిబ్లింగ్స్ అందరూ కూడా వేరే వేరే కంట్రీస్లో ఉన్నారు. యుఎస్లో, యూకేలో, కెనడాలో, అందరూ వేరే కంట్రీస్లో ఉన్నారు. నేను ఒక్కడనే దేవుడి సేవ చేస్తున్నాను ఈరోజు కూడా. అందరూ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. అయితే మా అత్తయ్య గారి ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, హైలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్. పేర్లు చెప్పొద్దు. ఈ రాష్ట్రానికి నాయకుడికి కూడా ఆయన పనిచేశారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు, హోమ్ మినిస్టర్గా పనిచేశారు. ఆయనకి మనవరాలు అవుతారు ఈవిడ. కాబట్టి ఆ ద్వారాగా కూడా నాకు ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో చేయాలంటే ఆవిడ కోసం నేను చేయవలసి వచ్చింది. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. R&Co డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేయడం జరిగింది. తర్వాత విజయవాడ DGM రైల్వే డిపార్ట్మెంట్కి DGM సంథింగ్ పెద్ద అఫీషియల్ ఆయన వస్తే మొత్తం సిబ్బంది అంతా కూడా ఎలక్ట్ అయిపోద్ది. కానీ ఆయన ఒకసారి ఇక్కడ సర్వేకి వచ్చారు. పరిశీలించడానికి వచ్చిన సమయంలో, నేను స్టేషన్లో ఉన్న సమయంలో నా గడ్డం చూసి ఆయనకు నచ్చలేదంట. గడ్డం ఏంటి అలా ఉంది, గడ్డం తీయకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు వర్క్లో నుంచి సస్పెండ్ అవుతావు అన్నారు. ఆయన ఎవరో నన్ను సస్పెండ్ చేయడం ఏంటి? ఎందుకంటే మా అమ్మ నాన్నలు అలా పెంచలేదు నన్ను.
ఎవరితోనే మాట అనిపించుకునే రీతిలో నేను లేను. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఒక మాట కూడా ఎప్పుడు కూడా పడ్డానికి మా ఫ్రెండ్స్ కూడా ఊరుకునేవారు కాదు. ఎవరిని కూడా నన్ను అందించేవారు కాదు. ఏగ కూడా వాళ్ళని ఇచ్చేవారు కాదు. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, కిట్టు అని బోల్డ్ మంది, సురేంద్ర, ఇంకా వెంకటేష్ కొండ అని, సేపిన్ సురేష్ అన్నయ్య, వాసన్నయ్య, మురళన్నయ్య, గంగరాజ్ అని, అందరూ నా బ్యాక్ బోన్స్ అన్నమాట. కాబట్టి ఎవరితోనే అనిపించుకోలేదు. నీతో నేను అనిపించుకోవడం ఏంటి, నువ్వెవరో నన్ను సస్పెండ్ చేసే బదులుగా నేనే మానేస్తానని చెప్పి జాబ్ మానేసి వచ్చేసానండి. జాబ్ మానేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నార్మల్గానే ఉండిపోయాను. త్రాగడం అయితే మానేసాను, అన్నీ మానేసాను. ఇంక ఏ వ్యసనాలు లేవు. బయటికి వెళ్ళడం మానేసాను, ఫ్రెండ్స్తో కలవడం మానేసాను, ఇంట్లోనే ఉండేవాడిని. 2 years అలా గడిచిపోయింది. ఇంకా మొత్తం అంతా కూడా మా నాన్నగారే బేర్ చేసేవారు నాది, మా అమ్మగారు బేర్ చేసేవారు. ఇలాగ గడుస్తున్నటువంటి సమయంలో మందు అయితే తాగేవాని కాదండి. కానీ 2017లో అది జరిగింది. మారమనసులోకి అయితే నేను నడిపించబడ్డానికి దేవుడు కృప అందించాడు. అయితే 2017 తర్వాత సంథింగ్ ఏదో 2017లో అనుకుంటారు, 2017 Jan 5th నా బర్త్డే. ఆ టైంలో కూడా మా ఫ్రెండ్స్ ప్రదీప్ సూర్య అని, స్పాట్ అని పిలుస్తుంటారు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, అన్న చాలా దూరం నుంచి వచ్చి కేక్ కట్ చేయడానికి తీసుకొచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. అమ్మ మరి వెళ్ళనా అంటే మా అమ్మగారు భయం, ఎందుకంటే బయటికి వెళ్తే మళ్ళీ ఏమన్నా తాగుతాడేమో, ఇంకోటేమో, పడిపోతాడేమో అనేది. కానీ కొంత నమ్మకం కూడా ఉంది. వెళ్ళాను, వాళ్ళకి నేను ఏ పార్టీ ఇచ్చేసాను. వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. మామూలుగా ఇంటికి వచ్చేసాను. ఆ రోజు నైట్ Jan 5th నైట్ కూడికి పెట్టుకున్నారు. నా పుట్టినరోజు కూడికి సాక్ష్యం చెప్పుకోవడానికి కూడికి పెట్టుకున్నారు. పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారు. నేను లాస్ట్లో కూర్చునేవాడిని. చర్చ్ పాస్టర్ గారు మనవాడినే కానీ మా ఫ్యామిలీ అంతా లాస్ట్లోనే కూర్చుంటుంది. మాకు ఒక రకమైన సిగ్గు. కాబట్టి వెనకాల ఎక్కడో చైర్లో కూర్చుంటే నాకు తెలియనటువంటి ఒక స్వరం నాతో మాట్లాడడం అనేది జరుగుతూ ఉందండి. ఇది నేను సత్య సంబంధమైన ప్రమాణంతో చెప్తా ఉన్నాను. నాకు తెలియకుండా ఎవరో నన్ను లేపినటువంటి ప్రభావం నేను గమనించాను. లెగిసిపోయాను, బయటకు వచ్చేసాను. వెళ్ళి పాస్టర్ గారి దగ్గర నిలబడిన పోడియం దగ్గరికి వెళ్ళి, నేను సేవకుడిగా ఒకనొక రోజు వస్తానని చెప్పు అంటే, నేను సేవకుడు ఏంటి, నేను పాస్టర్ ఏంటి, బైబిల్ అంటే తెలీదు, ట్రైనింగ్ తెలీదు, ఎవరితోని కూడా ఏ విధమైన అనుభవాలు లేవు, ఎవరితోని తిరిగిన రోజులు లేవు, ఏమీ లేవు. అలాంటిది నేను పాస్టర్ వాళ్ళని చెప్పాలని నాకు అనిపిస్తుంది ఏంటి అని అనుకుని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఇందాక దేందేలి గారని, దేవమణి గారని సంఘంలో బలమైన పాత్రలు వాళ్ళు పిలిచాను. ఏమంటే నాకు ఎలా అనిపిస్తుంది ఏంటండి, ఎలా అనిపిస్తుంది అంటే చెప్పు బాబు, దేవుడు ఎలా నడిపిస్తుంది. అసలు పరిశుద్ధాత్మ అంటే తెలియదు, దేవుడు నడిపింపు అంటే తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళిద్దరూ నన్ను పుష్ చేసి చర్చిలో గెంటేశారండి. చర్చిలో గెంటేసిన తర్వాత పోడియం దగ్గర ఉండిపోయి ఏం మాట్లాడానో నాకే తెలియదు. ఆ వీడియో బహుశా నా దగ్గర ఉంటుంది కూడా, నాకు తెలుసు. అది కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ మాటల్లో మాట్లాడతా, నేను మారాను, నేను ఎప్పటికైనా తాతయ్య గారి కోరిక నెరవేరుస్తాను, నేను ఎప్పటికైనా సేవకుడిగా నిలబడతానని వాగ్దానం చేసి మాట ఇచ్చేసి వచ్చేసాను. 2017 ఆ టైంలో అనుకుంటా. కానీ నేను చెప్పేసి వస్తాను. తర్వాత అంతా అయిపోయిన తర్వాత అందరూ హర్షించారు, అందరూ ఆనందించారు. హేమన్ బాబు సేవలోకి వస్తున్నాడంట, సేవకుడిగా అవుతాడంట అని ఆనందంలో వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఇలా చెప్పినట్టమ్మా, నేను సేవకుడేటమ్మా అనే భయం ఉంది. అందరూ అప్పటి నుంచి ఎప్పుడు వస్తున్నారండి బాబు అని అడగడం అనేది మళ్ళీ మొదలెట్టారు. కానీ నేను ఎందుకు పనిచేయను, నాకు నిజంగా ఇంటెన్షనల్గా అన్న మాట కదా అది. తర్వాత తెలిసింది దేవుడు దాన్ని పలికించాడని చెప్పి, అలాగని చెప్పి అన్న తర్వాత నేను దాన్ని వదిలేసాను. 2 years గడిచిపోయింది. 2 years కూడా సేవలోకి వస్తానన్నారు, ఇంకా రాలేదని చెప్పి అందరూ అడిగేవాళ్ళే. అయితే నేను కుక్కలు పెంచడం మొదలుపెట్టానండి. ఎందుకంటే నాకు బోర్ ఫీల్ అయ్యి, చాలా ఎంప్టీనెస్ ఫీల్ అయ్యి, ఫ్రెండ్స్ కూడా లేక కుక్కలు పెంచాం. చాలా లాట్ ఆఫ్ డాగ్స్ ఉండి నా దగ్గర. అలా పెంచి వాటిని పోషిస్తున్న సమయంలో ఒక రోజు మిట్ట మధ్యాహ్నం, అది నాకు డేట్ అయితే నాకు సరిగ్గా అడిగలేదు. ఆ రోజు మా అమ్మగారు కిచెన్లో ఉన్నారు, ఇదే ప్లేస్లో. అటువైపు ఆ సందులో అన్ని కేజెస్ ఉంటాయి, అన్ని కుక్కలు ఉంటాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, కుక్కలకి ఫుడ్ పెట్టేసి మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళి వాటితో కొంచెం ఇలాగా జుట్టది ఇలాగ అనేసి రావడం అనేది నాకు బాగా అలవాటు. వాటిని అలా ఇప్పుడులాగా అలా అనేసి పైకి లేచిన తర్వాత మళ్ళీ ఆ 2 సంవత్సరాల క్రితం ఏ స్వరం అయితే వినబడిందో ఆ స్వరం నాకు వినబడింది. ఎందుకంటే భూమి మీద నా పేరుని స్పష్టంగా పలకగలిగేటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకటి మా తాతయ్య గారు, ఆ తాతయ్య గారు మాత్రమే హేమాను అని స్పష్టంగా బైబిల్లో ఉన్నటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు.
తర్వాత అంత స్పష్టంగా హేమాను అని పిలిచింది ఆ స్వరం. ఇద్దరు పిలిచారు నన్ను అలాగే హేమాన్ అనేది. హేమాను హేమాను అనేటువంటి ఒక స్వరం నాకు వినబడ్డం అనేటువంటి జరిగింది. అలాంటప్పుడు నేను భయపడి ఎవరూ లేరు, ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది అని చెప్పి మా అమ్మగారి దగ్గరికి కిచెన్లోకి వచ్చి భయపడతానమ్మా, హేమాను హేమాను అన్నట్టు నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉందేటమ్మా, నన్ను ఎవరో పిలుస్తున్నారేటమ్మా, నాకు అలా అనిపించింది ఏటమ్మా అంటే, అలా వినబడి ఉంటారా నీకు, అదేం కాదులే వదిలే అని అన్నారు. తర్వాత మా అమ్మగారి పిలిచి, బాబు మళ్ళీ ఇంకొకసారి అలాగా నీకు అలాంటి స్వరం ఏదైనా వినబడింది అనుకో, పారిపోయి వచ్చేకు, కూర్చో అక్కడ, ఇంకేమైనా వినబడుతుందేమో చూద్దామని ఆవిడ అనుకుంది. ఎందుకంటే ఆవిడ తెలుసు బైబిల్ చదివిన వ్యక్తి, నాకైతే తెలీదు. కాబట్టి నేను సెకండ్ టైం అలా జరిగింది, అలా వినబడింది హేమాన్ అనే స్వరం. సెకండ్ టైం వినబడిన స్వరం హేమాన్ అని పిలిచి, నీతో నాకు పని ఉంది, నీతో నాకు పని ఉంది, నీతో నాకు పని ఉంది అనేటువంటి మాట నన్ను భయంలోకి నడిపించలేదండి. ఒక తెలియనటువంటి ఒక ప్రభావంలోకి నేను నడిపించబడిపోయాను. తెలియనటువంటి ఒక ఉద్యమంలోకి నేను వెళ్ళిపోయాను. ఎవరది 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 అన్న సమయంలో నేను బైబిల్ ఎక్కువగా చదవడం మొదలుపెట్టాను. తెలియకుండా గంటలో మోకాల మీద ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాను. ఇలా ప్రార్థిస్తూ 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 వెళ్ళిపోతే ఈరోజు నా మోకాల యొక్క రంగు చూస్తే తెలుస్తుంది నేను పడినటువంటి ఆ ప్రార్థన జీవితం ఏంటనేది. అయితే వెళ్ళిపోయాను నీతో నాకు పని ఉందనే స్వరం వినబడింది, హేమాన్ అనేటువంటి స్వరం వినబడింది. అయితే ఇంకా నేను 2019 దగ్గరలో ఉన్నాను, 2019లో ఉన్నాను. 2019లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ అయింది. మేము శాలరీకి పెట్టుకున్నటువంటి సేవకుడు ఏదో వ్యర్థమైన ఆలోచనలు జరిగిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ నాకు వస్తే ఆయన మీద కోప్పడదాం అనుకున్నాను. అయితే దైవ సేవకులు జాన్ రత్నం గారని మా ఫ్యామిలీ ఫ్రెండ్, చాలా ఆప్తులైన ఆయన ఆ రోజు ఇక్కడే ఉన్నారు. ఎందుకు అలా సీరియస్ అవుతావు పాస్టర్ గారు, అలా అవ్వకూడదు, నువ్వు నీకు ఏదన్నా ఓపుకుంటే ఒక 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు సమాధానాన్ని అందిస్తాడు కదా అంటే, నేను వర్షాకాలంలో 2 వీలర్ మీద ఒక చాలా లోపల ప్రాంతం, ఇంకా రోడ్డు కూడా ఉండదు, బురద పడిపోతారన్నమాట, రాగంపేటని పిలుస్తూ ఉంటారు. ఆ కాలనీలోకి వెళ్ళి ఆ వర్షం పడుతున్న సమయంలో ఆ రేకుల షెడ్ కిందకి వెళ్ళి 10 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాను నేను, దేవమణి గారండి. వర్షం కారిపోతూ ఉండేది. ఆ కారిపోయినప్పుడు బట్టలు తడిచిపోయినా సరే అలా తడిచిపోయిన బట్టలతోనే పడుకుంటూ ఉండేవాడిని, ఉండేవాడిని. నాకు తెలీదు ఇంకా అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైం వచ్చేస్తున్న సమయంలో నా అంతటిగా నేనే, అమ్మా నాకెందుకో పాస్టర్గా అవ్వాలనుకుంటున్నానమ్మా, నేను వాక్యం చెప్పాలని అనుకుంటున్నానమ్మా అని. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్లో నాకు తెలిసినటువంటి ఒక గొప్ప దైవజనుల దగ్గర అభిషేకం పొందుకోవడం, వచ్చేయడం. అందరూ పాస్టర్గా అయిపోతారంటే, హేమన్ బాబు గారు అయిపోతారంటే సంతోషించారు. కానీ ఎక్స్ట్రా ట్రైనింగ్ అవ్వలేదైనా, ఎవరికల్లా తిరగలేదైనా, పైగా అభిషేకం పొందుకొని వచ్చిన తర్వాత ఏమో సేవ జరిగించాలంట అని చెప్పి జనాలందరూ కూడా గుమ్ము కూడేసి మందిరంలో నిలబడిపోయారు. మందిరంలోకి వచ్చి కూర్చునిపోయారు. హేమన్ బాబు గారు పాస్టర్ అయ్యారంట, వాక్యం అసలు ఏం చెప్తారు, ఏ ట్రైనింగ్ లేకుండా కూడా వాక్యం చెప్తారండి. నిజంగా రోజు 1.5 అవర్ అండి, 1.5 అవర్ ఏమి చెప్పానో సంఘానికి దేవుడికి నాకు మాత్రమే తెలుసు. ఆ రోజు ఎలా వాడుకున్నాడు దేవుడు నాకు మాత్రమే తెలుసు. ఆ రోజు ఆత్మలో అభిషేకించబడి సంఘం ఎలా చప్పట్లు కొట్టిందో, ఎలాగ దేవుని స్తుతిస్తూ ఆర్భాటముతో దేవుని కనపరిచిందో, ఆ రోజు మొదలండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నన్ను దేవుడు వదిలిపెట్టలేదండి. ఎక్కడా కూడా దేవుని వదిలిపెట్టలేదు. ఏ వాక్య పరిజ్ఞానం లేదు, ఏ బైబిల్ ట్రైనింగ్ లేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన మహా గొప్ప జ్ఞానం ఏదన్నా ఉందంటే, ఆదికాండం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఏ వచనం యొక్క అర్థాన్నైనా సరే ఉన్నపాటుగా అర్థం చెప్పగలిగేటువంటి జ్ఞానాన్ని దేవుడు అందించాడు. ఆత్మలో దేవుడు నాకు సహాయపడ్డాడు. ఈ రోజు వరకు కూడా అంత అద్భుతమైనటువంటి మర్మాలు నేను వివరించగలుగుతున్నానంటే నేను ఏది ఫాలో అవును, కేవలం దేవుడి యొక్క వాక్యం, దేవుడి యొక్క కృపలో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అటు రీతిలో దేవుడి కొరకు నేను వాడబడుతూ ఉన్నాను. 2019 అక్టోబర్లో సేవలోకి వచ్చాను. అందరూ ఆశ్చర్యపడ్డారు, సేవకులు ఆశ్చర్యపడ్డారు, చాలా సంఘాలు ఆశ్చర్యపడ్డాయి. చాలా బలమైన పరిచారకుడిగా మారిపోతున్నాను అనేటువంటి సమయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు నా జీవితంలో జరిగిస్తాడని అనుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు చెప్పకూడదని అనుకున్నాను, మిమ్మల్ని బాధ పెట్టకూడదని అనుకున్నాను, కానీ చెప్పవలసి వస్తూ ఉంది. నాకు మా తాతయ్య గారికి ఒక ఆశ, ఒక కోరిక ఏంటంటే నన్ను సేవకుడిగా చూడడం. కానీ నాకు పెళ్ళి కాకముందు నుంచి కూడా ఉన్నటువంటి ఏకైక కోరిక, ఏకైక ఆశ ఏదన్నా ఉందంటే, నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అండి. నాకు ఆడపిల్ల అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. పెళ్ళి కాకముందే నాకు ఆడపిల్ల పుడితే ఈ పేరు పెట్టుకుందామని చెప్పి నా డైరీలో రాసుకున్న వ్యక్తిని. ఆడపిల్ల అంటే పిచ్చ. ఇంకా
దేవుడి కంటే కూడా ఇష్టం అన్నమాట. ఆడపిల్ల అంటే దేవుడి కంటే కూడా ఇష్టం, దేవుడి కంటే కూడా ఇష్టం. అంత పిచ్చి. నాకు మొదటి ఆఖరి కోరిక ఏదన్నా ఉందంటే ఆడపిల్ల. నాకు చిన్న డాటర్ కావాలి, చిన్న ఆడపిల్ల కావాలని చెప్పి చాలా ప్రార్థించేవాడిని, చాలా ఏడ్చేవాడిని. అయితే 2019 ఆ టైంలో మా మిస్సెస్ కన్సీవ్ అయ్యారు. నాకు నమ్మకం, దేవుడు మాట్లాడారు దేవుడు, నేను నీకు కుమార్తెను అనుగ్రహించబోచున్నాననే మాట అన్నప్పుడు ఇంకా 2nd మంత్లోనే సంఘం అందరి ఎదుట కూడా నిస్సందేహంగా సాక్ష్యాన్ని పలికాను, దేవుడు కుమార్తెను ఇవ్వబోతున్నాడు అని చెప్పి. మా అమ్మగారు పిలిచి అలా చెప్పేస్తున్నావు ఏంట్రా, ఒకవేళ మగాడు పడితే ఏమైపోతావు నువ్వు, నీకు దేవుడు అంటే సరిగ్గా తెలియదు, వాక్యం పట్ల ఇంకా అంతంత మాత్రం అవగాహన మాత్రమే ఉంది అన్నట్టుగా కొంతమంది నన్ను అన్న మాటని అలా ఎందుకన్నా అన్నట్టుగా కూడా కొంతమంది బాధపడ్డారు. అయితే నాకు విశ్వాసం, దేవుడు స్వరం మీద నాకు నమ్మకం ఉంది కదా, ఎందుకంటే నీతో నాకు పని ఉందనే స్వరం వినబడినటువంటి స్వరమే కదా, నీతో నాకు పని ఉందనేటువంటి స్వరమే కదా సేవకుడిగా నిలబెట్టింది. ఏ ట్రైనింగ్ లేని స్వరమే కదా ఈరోజు వరకు కూడా నా నోటికి బోరగా ఉండి వాడుకుంటుంది. కాబట్టి ఆ స్వరం కుమార్తెనికి అనుగ్రహించబోచున్నాననే మాట నాకు అనిపించాడు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సంఘం అందరి ముందు చెప్పేశాను. ధైర్యంగా చెప్పేసిన తర్వాత 8th మంత్ టైం అయిపోయింది. అయితే చెకింగ్లు, స్కానింగ్లు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు కదా. ఆ చూపించుకున్నప్పుడు డాక్టర్ గారు కూడా మా అక్కే, వదినని పిలుస్తుంటాం, మా అక్క మా మిస్సెస్ వాళ్ళ అక్క. అయితే చెప్పరు వాళ్ళు, మగవాళ్ళ ఆడవాళ్ళు నాకు అప్పుడు చెప్పేవారు కానీ తర్వాత రోజుల్లో చెప్పడం మానేశారు. అయితే తెలిసిన వాళ్ళు కనుక చెప్పక్క, ఎవరక్క, నేను ఫీల్ అవునక్క అంటే ఆవిడ లేదు ఎందుకులే అన్నీ, ఎవరైతే మాత్రం ఏమైందో దేవుడు ఇచ్చేవాళ్ళే కదా అని చెప్పి వదిలేశారు. అయితే ఇంకా డేస్ కంప్లీట్ అవుతున్నటువంటి సమయంలో మా మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ గారు ఇంటికి పంపించడం జరిగింది. మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ గారు ఇంటికి పంపించాను, నేనేమో ఇక్కడ ఉండిపోయాను. అయితే నైట్ మీద మా మిస్సెస్కి పెయిన్ రావడం జరిగింది. ఆ పెయిన్ వస్తున్నటువంటి సమయంలో చాలా అతలకుతలం అయిపోతూ ఉంది. కానీ ఆ 2 days ముందు నాకు ఆ పిల్ల స్కానింగ్ రిపోర్ట్ చూసినప్పుడు అక్కడ చిన్న ఆ స్కానింగ్ రిపోర్ట్లో నాకు కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా, అసలు నేను డాక్టర్ అవ్వాలి, అందరూ డాక్టర్సే. ఇంచుమించుగా నా ఫ్రెండ్స్లో 50% డాక్టర్స్, 50% అందరూ కూడా పొలిటీషియన్స్, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పెద్దలు కుమారులు అందరూ నా ఫ్రెండ్సే. కొంతమంది సినీ ఫీల్డ్లో ఉన్నారు. కాబట్టి నాకు అవగాహన ఉంది, మెడికల్ దాని మీద నాకు కొంచెం అవగాహన ఉంది. ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసి నాకు మగవాడు స్కానింగ్ రిపోర్ట్లో ఎలాగైతే పైకి పంచ్ ఉంటుందో, ఆ లీప్ అనేటువంటిది కనబడుతూ ఉంటుందో సేమ్ అలా కనబడింది. నాకు తెలియనటువంటి ఒక అపనమ్మకం వచ్చేసింది. ఏమనంటే మగాడేమో నేనేమో ఆశ పెట్టేసుకున్నాను, బట్టలు కొనేసాను. పేరు కూడా హననీయ అనేటువంటి పేరు నేను సిద్ధపరుచుకున్నాను. హననీయ అనే పేరు మా అమ్మగారు హన్నా ప్రశాంతి, మా అమ్మగారు పేరు కలుస్తుందని అనే ఉద్దేశంతో పెట్టుకోవడం కూడా జరిగింది. అయితే నేను ఇంకా ఆ పిల్ల మీద ఉన్న ప్రేమ ఎక్కడికి దారి తీసిందంటే అండి, ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసి ఒకవేళ మగవాడి కొని పుడితే, నేను అప్పటికి సేవకుడిగా ఉన్నాను, అనకూడని మాట పలికాను. దేవుడి యొక్క మాట మీద నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా పలికిన మాటకి నేను సరైనటువంటి తీర్పే తీర్చబడిందని అనుకుంటా ఉంటాను. అయితే ఆ చుబ్బోడు చూసి మగపిల్లల్లా కనబడుతున్నాడని మా మిస్సెస్ అన్నాను, ఒకవేళ మగాడి కానీ పుడితే నిన్ను మాత్రం ఇంటికి పంపించేస్తాను. ఇది ఇంటెన్షనల్గా అన్నానా, సరదాగా అన్నానా, కోపంలో అన్నానా, లేకపోతే ఆడపిల్ల మీద ఉన్న ప్రేమతో అన్నానో నాకు తెలియదు, కానీ ఒక నార్మల్గా అయితే అన్నాను. ఎందుకంటే ఆడపిల్ల అంటే అంత ఇష్టం. ఆ విషయాన్ని బట్టి మా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు, ఆ మాటను బట్టి మా మిస్సెస్ కూడా బాధపడ్డారు. వదిలేసాను. ఆ మగపిల్లోడు అనే దాని మీద ఉండిపోయాను. కానీ దేవుడు ఇచ్చిన మాటను మర్చిపోయాను. దేవుడు ఆడపిల్ల అనేటువంటి మాటను నేను మర్చిపోవడం జరిగింది. అయితే మిస్సెస్ అక్కడ ఉన్నారు, పెద్దమ్మ గారు ఇంట్లో ఉన్నారు. నైట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, అది ఇది సంథింగ్ అని అంటే ఇంకా టైం ఉంది, ముందు రోజే చెకప్ అయింది, బాగుందని కూడా అన్నారు. వెంటనే కార్ వేసుకుని నేను వెళ్ళిపోవడం జరిగింది. అయితే బ్లీడ్ అయిపోతా ఉంది. వెంటనే అక్కకు ఫోన్ చేస్తే అక్క హాస్పిటల్కి వచ్చేసారు. హాస్పిటల్కి నేను మా మిస్సెస్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే సమయానికి వెంటనే లోపలికి వెళ్ళిపోయారు. హ్యామన్ యూ బెటర్ స్టే హియర్ అంటే నేను బయట ఉండిపోయిన తర్వాత డెలివరీ అయినా అయిపోతుందేమో, ఇస్తారేమో బేబీని అనుకుంటే, వీఆర్ సారీ హ్యామన్ అన్నది అక్క. వీఆర్ సో సారీ హ్యామన్ అన్నారు. ఏమైంది అక్క అంటే, మేమైతే ప్రయత్నించాం, మేమైతే కష్టపడ్డాం, కానీ ఇది చాలా మందిలో కొంతమందిగా జరుగుతుంది, ఏమీ చేయలేని పరిస్థితి. కాకినాడలో కూడా అంత ఎక్విప్మెంట్ లేదు,
పాపని మేము కాపాడలేకపోతున్నాం అన్నారు. నువ్వేమైనా చూడాలనుకుంటే చూడు, ప్రాణంతోనే ఉంది పిల్ల అని అన్నారు. అయితే ప్రసన్న ఎలా ఉంది అంటే, ప్రసన్న బాగానే ఉందని లోపలికి వెళ్ళిపోయాను. ఏడుస్తూ ఉంది మా మిస్సెస్. పాప జారిపోయిందంటండి, గర్భసంచి వదిలేసిందంట. ఇంకొన్ని డేస్లో బయటకు వచ్చేయాలి. కానీ ప్రీమెచ్యూర్గా పుట్టేసింది. అన్నీ ఫామ్ అయిపోయినాయి. బయటకు వచ్చి ఒక టబ్లో ఏ కుమార్తె కొరకైతే ఆశతో ఎదురు చూసానో, ఏ కూతురు పుడితే నా ఆనందానికి అవధులు లేవు అని అనుకున్నానో, ఏదైతే నా మొదటి ఆఖరి కోరిక నెరవేరిందని అనుకున్నానో, ఆ కూతురు రక్తపు మడుగులో కొట్టుకోవడం చూశానండి. రక్తంలో విలవలాడిపోతూ ఉంది. ఐ కెన్ ఫీల్ హెర్ హార్ట్ బీట్. ఆమె గుండు కూడా కొట్టుకుంటూ ఉంది. అంటా ఉంది, చిన్నపిల్ల చాలా ఏడ్చాను. మిస్సెస్ అయితే బతికింది. పాప ఇంకేం అవ్వదాక ఏమవ్వదు, మేమేం హ్యాండిల్ చేయలేం, చనిపోద్ది, కొంతసేపు మాత్రమే చనిపోద్ది అంటే చాలా ఏడ్చాను. హాస్పిటల్ బయటికి వెళ్ళి మోకాలు చేసి దేవుని ప్రార్థించాను. నా మీద నువ్వు అవిశ్వాసం చూపో, నా మీద నువ్వు అపనమ్మకాన్ని చూపో, నన్ను నువ్వు నమ్మలేదు. నేను ఈ పిల్లని ఎందుకు చూపించానో తెలుసా? ఈ పిల్ల ఈ స్టేజ్ వరకు రాకుండానే లోపలే టెర్మినేట్ అయిపోయే అవకాశం ఉందను, కానీ ఈ స్టేజ్ వరకు కూడా రావడానికి కారణం నేను మాట ఇచ్చానంటే తిరిగి ఉండదు. మాట ఇచ్చినోడు నమ్మదగిన దేవుడు. ఆడపిల్లని ఇస్తానన్నాను, కానీ నువ్వు అపనమ్మకం చూపావు. చివరికి నీ భార్యని సైతం పంపించేద్దామని అనుకున్నావు. నేను ఇచ్చేదాన్ని నువ్వు చూడాలని, ఆడపిల్ల ఉన్నదని చూపించడానికి ఈ పని చేశాను. చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. ఆ బిడ్డ యొక్క చావుకి కారణం నేనే, నా చేతులతో నేనే చంపేసుకున్నాను. చాలా అందగత్తి, రక్తపు మడుగులో ఉంది. కానీ చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత దేవుడు మాట్లాడాడు. నా జీవితంలో పుట్టిక మొదలు ఆ రోజు వరకు ఎప్పుడూ ఏడలేదు. ఎంతగా ఏడ్చానంటే అంతగా ఏడ్చాను. నా దేవుడు సైతం తన ముఖాన్ని చాటేసుకున్నాడు, నా ముఖాన్ని చూడలేక. ఒకవేళ నిజంగా దేవుడిని అనడానికి నేను సరిపోను, కానీ దేవుడి యొక్క మాట మీద నమ్మకం ఉంచకపోవడం నా తప్పు. అవిశ్వాసిగా మారిపోయిన ఒక సేవకుడిగా ఉండి, మాదిరికరమైన పాత్రగా ఉండి, దేవుడు మాటిస్తే చేస్తాడని చూపించడానికి ఆడపిల్లని చూపించాడు. తర్వాత తీసేసుకున్నాడు. తర్వాత అనిపించింది, చాలా ఏడ్చాను. ఒకవేళ నిజంగా ఆడపిల్లకని పుట్టి బతుకుండా ఉంటే దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో నా కుమార్తె అయిపోదునేమో. ఆ అమ్మాయి నాకు ఒక విగ్రహంగా మారిపోదునేమో నా జీవితంలో. అది దేవుడికి ఇష్టం కాదేమో. ఏదైనా నా దేవుడు నాకు మంచిగా చేస్తాడని చెప్పి ఎంత ఏడవాలో అంత ఏడ్చాను. తర్వాత రోజే మళ్ళీ వాక్యం చెప్పడం మొదలెట్టేసాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజుకి గుర్తు వస్తూ ఉంటుంది, కానీ అది గుర్తురాదు. పరలోకంలో ఒక ఎదిగినటువంటి ఒక 4 years 5 years పాప, ఆ ఎదిగిన పాప పరలోకంలో ఉన్నట్టుగా ఎప్పటికైనా దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు నా కూతురు నేను చూసుకుంటాను అనే నమ్మకంతో నేను ఎదురు చూస్తున్నాను. భౌతికంగా ఆ బిడ్డ నా మధ్యన ఉండకపోవచ్చు, కానీ ఎప్పటికైనా నా కూతురిని నేను చూసుకుంటాను. అక్కని అడిగాను, అక్క మా అమ్మకు చూపించాలక్క, నీకు చిలకలాంటి కూతురు పుడతాదరా అనేది మా అమ్మ ఇక్కడ ఉంచేసుకుంటాను అంటున్నారు, ప్లీజ్ కెన్ ఐ టేక్ ఇట్ అని చెప్పంటే డాక్టర్ తెలిసిన దాని మీద ఒక అట్టపెట్టెలు పెట్టి నాకు ఇచ్చారండి. నా కారు అప్పుడు స్కోడా వైఫ్ హాస్పిటల్లో ఉన్నారు. నేను కొట్టుకుంటున్నటువంటి రక్తపు మడుగులో ఉన్న నా కూతురు, నేను కార్ డ్రైవ్ చేస్తుంటే ఒక కార్డ్బోర్డ్ మీద క్లాత్ పెట్టి ఆ పక్క సీట్ మీద కూర్చోబెట్టి ఇంకా ప్రాణంతో ఉంది పిల్ల. కొట్టుకుంటా ఉంటే వీలైనంత త్వరగా మా ఇంటికి వెళ్ళి, ఇదిగో అమ్మ నీ మనవరాలు చిలకలాంటి కూతురు పుడుతుందన్నో ఇదిగో అని చెప్పి బ్రతికొండగా చూపించాలనుకుని చాలా స్పీడ్గా వెళ్ళిపోయాను. కూతురిని పక్కనే పెట్టుకున్నాను. సేవలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో ఎదురైన మొట్టమొదటి పరీక్ష అండి. సాతానికి పడిపోయాను, సాతాను మింగేశాడు.
కొట్టుకుంటుంది. నా పక్కన నా పక్క సీట్లో నా కూతురు మిడ్ నైట్ 4:30, 5:30 వెళ్ళిపోయాను. మా అమ్మగారు పడుకున్నారు. గేట్ దగ్గర వరకు కొట్టుకుంటూనే ఉంది. గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాణం కోల్పోయింది. మా పాప ప్రాణం కోల్పోయింది. అలాగే పట్టుకుని వెళ్ళి ఏడుస్తాను. వెళ్ళనమ్మ మా అమ్మగారితో కూడా మాట్లాడడం మానేసాను. ఆ రోజు మాట్లాడడం మళ్ళీ ఏదో ఇష్యూ అయ్యి, అంటే మాకు పిల్లడు పడితే ఇలా అంటాం ఏంటి నువ్వు అని చెప్పి ఇలా తీసుకెళ్ళి మా అమ్మగారు చేతిలో పెడితే మా అమ్మగారు కూడా చాలా ఏడ్చారు. సంఘం అంతా చాలా ఏడ్చింది. నా చేతితోనే నా కూతుర్ని మట్టి చేస్తానని నా జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ దేవుడు ఆ రోజు నాకు మాట ఇచ్చాడు. దేశంలోని అత్యున్నతమైన స్థలాల మీద నిన్ను నీ వెనకటి తరాన్ని నిలబెడతానని. నా వెనకటి తరం దీవించబడింది. నా వెనకటి తరం వాగ్దానం పొందుకుంది. నా జీవితంలో దేవుడు పెట్టిన ఒక పరీక్ష. దేవుడిచ్చే బహుమానాన్ని చేతులారా పాడు చేసుకున్నాను. అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటాను. ఇంకెప్పుడు ఆశపడలేదు పిల్లల కోసం, ఆడపిల్లల కోసం. చచ్చిపోయింది ఆ ఆశ. ఏదన్నా ఏకైక ఆశ ఈరోజు ఉందంటే చచ్చిపోయేలోపు దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి. నా జీవితం యొక్క పరమార్థం ఏంటో నేను తెలుసుకోవాలి. నన్ను దేవుడు కలుగు చేసిన ఉద్దేశం ఏంటో నేను తెలుసుకోవాలి. దేవుడి సన్నిధికి వెళ్ళే లోపు దేవుని కొరకు ఏదో బలమైన కార్యాన్ని జరిగించాలి. కనీసం కొన్ని ఆత్మలైనా నేను రక్షించాలి అని దేవుని యొక్క కృపను బట్టి నా జీవితం ఇలా వెళ్తూ ఉందండి. ఎప్పటి వరకు చెప్పింది నా జీవితంలో ఒక భాగం మాత్రమే. ఎప్పటి వరకు చెప్పింది నా జీవితంలో జరిగినటువంటి సందర్భాలు, సంఘటనలో 1% మాత్రమే, 1% మాత్రమే. ఇంకా 99% ఉంది. ముందు రోజుల్లో వాటన్నిటిని కూడా నేను పంచుకుంటాను. చిన్నతనంలోనే దేవుడు హెచ్చరించాడు. పాపంలో పడిపోయే ముందే మా నాన్నగారి స్వరూపంలో వచ్చి దేవుడు మాట్లాడాడు. కానీ నేను దేవుడు మాటని అలక్ష్యం చేశాను. నేను ఇంక పడిపోతున్నాను. ఇంక పాపంలో పడిపోయే రోజుల్లో దేవుడు మాట్లాడాడండి. ఆ రోజు ఫస్ట్ టైం లేట్ అయింది. 7:30 ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు మీద మా నాన్నగారు చిన్న కర్ర పట్టుకుని నిలబడ్డారు. అల్లిపోయాను. మా నాన్నగారు నా కోసం వెయిట్ చేస్తున్నారు, కొట్టేస్తారు. కానీ కొట్టలేదు. ఆయన తప్పించుకొని ఇంట్లోకి వచ్చేసాను. అమ్మ నాన్నగారు కొట్టేసేలా ఉన్నారమ్మా, ఖచ్చితంగా నువ్వేదో చేయాలి, లేట్ అయిపోయింది రోజున అని అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్నగారు పైన టెర్రస్ మీద ప్రార్థన చేసుకుంటుంటే రోడ్డు మీద నిలబడ్డమేట అన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన ఈ రోజుకి నేను మర్చిపోలేను. ఆ రోజు మాట్లాడింది దేవుడు. ఆ రోజు నాకు ఎదురుపడింది దేవుడు. ఆ రోజు పాపంలో పడిపోకుండా ముందుగా నన్ను తప్పించడానికి ప్రయత్నించింది కూడా దేవుడే. దేవుడు ఏదో నా పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ రోజు కర్ర ఆ చీకటి సమయంలో కొట్టింది దయ్యాలు, భూతాలను అనుకున్నాను. కానీ తర్వాత దేవుడు మాట్లాడాడు, నేను నీకు దుడ్డు కర్రై ఉన్నాను. గాఢాంధకార లోయలో సంచరించినను నీకు ఏ అపాయము కూడా రానివ్వను. ఆ రోజు నీ పక్కన నిలబడి నీకు కాపు కాసి ఆ దుడ్డు కర్ర ఉన్నది నేనే. ఆ రోజు కర్ర దావీదుకు తోడే ఉన్న దుడ్డు కర్ర అండి. ఆ దురాత్మను ఏం చేద్దునో, ఆ నక్కలు ఏం చేద్దునో, కానీ ఆ దుడ్డు కర్ర నన్ను, నా స్నేహితుడిని కాపాడు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటివి నా జీవితంలో చాలా జరిగినాయండి. చాలా జరిగినాయి. చాలాసార్లు గొర్రెపిల్ల యొక్క స్వారూప్యాన్ని చూసిన అనుభవాలు చాలా ఉన్నాయి. గాయపడిన పాదాలను చూశాను. దేవుణ్ణి స్వయంగా ఈరోజు నా దర్శనంలో చూడలేదు. చిన్నతనంలో మాత్రం మా మావేలు చనిపోవడం అనే దర్శనం చూశాను. నా దర్శనాలు నెరవేరుతాయని చెప్పి అంటూ ఉంటారు. కానీ దేవుడు సేవలోకి వచ్చిన సమయంలో ఒక మాట ఇచ్చాడండి. ఆ మాట నెరవేరేటువంటి రోజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ మాట ఏంటంటే, చనిపోయినటువంటి వ్యక్తుల్ని సైతం తిరిగి బ్రతికించగలిగేటువంటి రీతిలో నువ్వు నా చేతిలో వాడబడతావు. నేను మాట ఇస్తున్నాను. నాకు అపరిమితమైనటువంటి విశ్వాసం, నమ్మకం నాతో మాట్లాడిన స్వరం మీద, దేవుడి మీద ఉంది. ఎప్పటికైనా మరణించిన వ్యక్తులను సైతం దేవుడు బ్రతికిస్తాడు నా ద్వారాగా. చచ్చిన వారిని లేవనెత్తగలిగేటువంటి సావుకుడిగా దేవుడు నన్ను నిలబెడతాడని నేనైతే
ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థించండి, నా కొరకు ప్రార్థించండి, నా కుటుంబం కొరకు ప్రార్థించండి, నా పరిచర్య కొరకు ప్రార్థించండి, నా బంధువుల కొరకు ప్రార్థించండి, రక్షించబడాలి, నా స్నేహితుల కొరకు ప్రార్థించండి, అన్నిటికీ మించి మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థించండి. ఆత్మరక్షణ ఒకవేళ మీ కుటుంబాల్లో లేకపోతే రక్షణార్థమైనటువంటి కార్యాలు జరిగించడానికి ప్రయత్నించండి. మారు మనసు పొందుకోండి. సమయం లేదు, దేవుడు వచ్చేటువంటి గడియ ఆసన్నమైంది. అంత్య సూచనలు, అంత్య గుర్తులన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. దేశం మీదకి దేశం వెళ్తూ ఉంది. యుద్ధ సమాచారాలు వింటూ ఉన్నాం. నక్షత్రాల్లో కదలికలు మొదలవుతూ ఉన్నాయి. ఆకాశ మండలంలో సూచనలు కనబడుతూ ఉన్నాయి. వాతావరణంలో మార్పులు కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు విరోధి వచ్చేటువంటి అంత్య దిశ సమయంలో మనం ఉన్నాం. కాబట్టి మార్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి, రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే రక్షించబడండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, నా జీవితంలో ఒక్క భాగం మాత్రమే. ఇంకా నా జీవితం చాలా ఉంది చెప్పుకోవడానికి. ఒక సినిమా డైరెక్టర్ అంటారు కదా, నీ జీవితం ఒక సినిమా తీయచ్చు, బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి. చాలా ఉన్నాయి. ఏది ఆశపడను, మా తాతయ్య గారు లాంటి నిస్వార్థమైన సేవ చేయాలి, ఏమీ ఆశించకుండా చేయాలి. ఏ రోజైనా సరే చచ్చిపోయే సమయం వరకు, దేవుడు నా ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోయే సమయం వరకు ఎవరైనా సరే వచ్చి నువ్వేమీ సంపాదించలేదా, నీకు దమ్ముంటే బ్యాంక్ అకౌంట్ చూపించగలవంటే ధైర్యంగా నా బ్యాంక్ అకౌంట్ను చూపించగలిగే నాణ్యమైన నమ్మకమైన సావుకుడిగా నేను జీవించాలి. అంతకుమించి నేను ఏమీ కూడా కోరుకోవట్లేదు. ఏమీ సాధించకూడదో, ఏమీ సంపాదించుకోకూడదో, ఏమీ కూర్చుకోకూడదో. ఉన్నంతకాలం దేవుని కొరకు బ్రతకాలి, హ్యాపీగా బ్రతకాలి, అనేక మందిని దేవుని కొరకు నడిపించగలిగే బ్రతుకులో బ్రతకాలి అని మాత్రమే కోరుకుంటా ఉన్నాను. దేవుడు ప్రేరణ అందిస్తే, దేవుడు వీలును అనుగ్రహిస్తే మరొక భాగంలో కూడా నా జీవితానికి సంబంధించిన అనేక విషయాలు మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏమీ లేనండి, బ్రతికైతే ఉన్నాను, కానీ ఎప్పుడో చచ్చిపోయాను. ఈ బ్రతుకుంది కూడా దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతున్నాను. అందుకే ఎవరేమన్నా నేను బాధపడను, ఎవరేం తిట్టినా నేను ఫీల్ అవ్వను. ఒకప్పుడు ఫీల్ అయ్యేవాడిని, అసలు బ్రతుకుతున్నానంటే దేవుని కొరకే, ఇంకేమీ లేదు. కాబట్టి ప్రార్థించండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మిమ్మను, మీ కుటుంబాలని దేవుడు తప్పక దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.